Yeah, so very good evening, friends. Welcome to the session. Let's quickly walk through our principles. Please be on mute at the same time. Let's make the session interactive. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అన్మ్యూట్ అయ్యి అడగండి. ఫోకస్, యూఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం. మేక్ ఇట్ వర్త్, మేక్ ఇట్ ప్రొడక్టివ్. Be in a peaceful and silent place without any deviations. Keep good internet connection. When issues or say, call me. Don't turn on the camera. Don't do parallel practice with me. Respect time. Yeah, it's a Telugu session. I'm expected to talk in Telugu. All right. సో ఈ రోజు వచ్చేసి అజెండా ఏంటిది అంటే లైనెక్స్ ఫౌండేషన్. ఓకే. సో మీలో చాలా మంది రిలేటివ్లీ న్యూ టు లైనెక్స్ కాబట్టి సో లైనెక్స్ ఫౌండేషన్ క్లాస్ తీసుకుంటున్నాను. నిన్ననే స్టార్ట్ చేశాను. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసినాము అంటే బేసిక్ లైనెక్స్ కమాండ్స్ డిస్కస్ చేసినాం. అసలు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి తేడా ఏంటిది. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బేసికల్లీ మౌస్తో రన్ అవుతుంది. ఓకే. సో నిన్న మనం డిస్కస్ చేసినవి ఏంటి అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బేసికల్లీ మౌస్తో రన్ అవుతుంది. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ ఈస్ అ సిఎల్ఐ మోడ్, కమాండ్ లైన్ మోడ్. కమాండ్స్ తోటి రన్ అవుతుందని డిస్కస్ చేసినాం. కొన్ని కమాండ్స్తో ముందుకెళ్తున్నాం. సో ఈరోజు మిగతా కంటిన్యూ చేద్దాం. సో నిన్న చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఐ హోప్ మీరందరూ న్యూ పీపుల్ అని అనుకుంటాను. ఒకరిద్దరు తప్పిస్తే మిగతా వాళ్ళు న్యూ పీపుల్. సో యూ షుడ్ టాక్. ఈరోజు ఓల్డ్ పీపుల్ ఎవరు లేరు. సో న్యూ పీపుల్ ఆర్ దేర్. సో యూ షుడ్ టాక్. మీకు ఏ క్వశ్చన్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. సరే. సో మీరందరూ ఫ్రీ టైర్ అకౌంట్ ఐదర్ క్రియేట్ చేసుకోవడం కానీ లేదంటే రమణి దగ్గర కానీ తీసుకున్నారా? ప్లీజ్ టాక్. ఎస్. ఓకే. సో నేను నా కన్సోల్లోకి లాగిన్ అయిపోయాను. సింపుల్. నా ఆల్రెడీ క్యాష్లో నుంచి నా క్రెడెన్షియల్స్ తీసుకుంది, కన్సోల్లోకి లాగిన్ అయ్యాను. సో ఇప్పుడు సర్వర్ చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? EC2 ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఇక్కడ సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాన్సెస్ ఆల్రెడీ ఒక ఇన్స్టాన్స్ రన్నింగ్లో ఉందంట, టెస్ట్ సర్వర్ రన్నింగ్లో ఉంది. సో మనం దీన్నైనా వాడుకోవచ్చు, లేదు కొత్త సర్వర్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. కొత్త సర్వర్ క్రియేట్ చేయడానికి కూడా 1 minute. చూడండి నేను ఎంత ఫాస్ట్గా క్రియేట్ చేస్తాను. లాంచ్ ఇన్స్టాన్స్. ఈసారి ఏమిద్దాం? సర్వర్ నేమ్ లినక్స్ అందా. ఓఎస్ ఏంటిది? అమెజాన్ లినక్స్. ఇన్స్టాన్స్ టైప్ జెంకిన్స్కి ఏమో T2.medium తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అదర్వైజ్ T2.micro చాలు. ఓకే. సో T2.micro చాలు. సో కీ పేర్ ఏంటిది? మనం క్రియేట్ చేసిన కీ పేర్ డెవాప్స్ కీ పేర్. నెట్వర్క్ ఆల్రెడీ మనం సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసినాం నిన్నటి క్లాస్లో, అదే వాడదాం. సెలెక్ట్, ఇది ఎడిట్ చేసి కొట్టి కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే లెట్ us యూజ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. నిన్న మనం క్రియేట్ చేసింది ఏంటిది? ఐ థింక్ ఇది డెవాప్స్ 2 సెక్యూరిటీ గ్రూప్. ఈవెన్ మల్టిపుల్ సెక్యూరిటీ గ్రూప్స్ని కూడా మనం ఇది మొన్న క్రియేట్ చేసింది, దీన్ని కూడా సెలెక్ట్ చేయొచ్చు. యా, దట్స్ ఆల్. లాంచ్ ఇన్స్టాన్స్. సర్వర్ అప్ అయిపోయింది. ఇదే సర్వర్ లినక్స్ సర్వర్. సో అప్ అవుతుంది, ఇనిషియలైజ్ అవుతుంది. సో ఇదే టైపు, ఏ కీ నేము డెవాప్స్ కీ నేమ్. సో ఓకే. సరే, ఇది ఇంకా దీంతో పని లేదు, దీన్ని డిలీట్ చేస్తాను. టర్మినేట్. టెస్ట్ని టర్మినేట్ చేస్తున్నా. మనం లినక్స్ సర్వర్ పైన ప్రాక్టీస్ చేద్దాం. సరే, దీన్ని ఎట్లా కనెక్ట్ కావాలి? రైట్ క్లిక్, కనెక్ట్. ఇక్కడికి వచ్చేసి సో ఈ కమాండ్స్ మనం ఫాలో అవుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఓపెన్ ద SSH క్లయింట్. అది ఎక్కడ ఓపెన్ చేయాలి? ఎక్కడైతే ప్రైవేట్ ఫైల్ ఉందో అక్కడ. సో నా ప్రైవేట్ ఫైల్ ఎక్కడ ఉంది? ఈ ఫోల్డర్లో ఉంది. ఆ ఫోల్డర్ లోపలికి వెళ్తున్నా. ఎస్ అన్న. సో ఇక్కడ రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బ్యాష్ హియర్. సో మీకు ఇక్కడ నేను చెప్పాను కదా, LSLL కమాండ్ కొడితే విండోస్లో సారీ లైనక్స్లో మనకు ఏవైతే వ్యూ ఉందో అది కనిపిస్తుంది అని చెప్పిన. LS కొట్టండి, మీకు ఫైల్స్ కనిపిస్తున్నాయి. LL కొట్టండి, ఇంకొక వ్యూ. సో మన ఫైల్ ఉంది, మన ప్రైవేట్ ఫైల్ ఉంది. సో మనం ఏం చేయాలి? సో కాపీ దిస్ కమాండ్, పేస్ట్ హియర్, దెన్ copy this command, paste here.
ఆల్ న్యూ పీపుల్ ప్లీజ్ ఇంటరాక్ట్, ప్లీజ్ పార్టిసిపేట్, యూఆర్ ఇన్వెస్టింగ్ యువర్ వీకెండ్. ఓకే, సరే ఫైన్. ఇట్లా స్క్రీన్ ఫుల్ అయింది అనుకో, ఏం చేయొచ్చు అంటే మీరు క్లియర్ అని కొట్టచ్చు. CLEAR, క్లియర్. స్క్రీన్ క్లియర్ అవుతుంది. మళ్ళీ స్క్రీన్ ఫుల్ అయింది అనుకో, మళ్ళీ క్లియర్ అని కొట్టచ్చు. స్క్రీన్ క్లియర్ అవుతుంది. అలా అయినా చేయొచ్చు, లేదంటే Ctrl+L. సో Ctrl+L, నేను రెండు ఒకటేసారి టైప్ చేస్తాను. Ctrl+L. సో అది మీకు Ctrl+L కనిపించదు, నేను ప్రెస్ చేసింది, బట్ కీబోర్డ్లో ప్రెస్ చేస్తాను. సో నేను ఏం చేయొచ్చు, ఈరోజు ఇక్కడ చేద్దాం, క్లియర్, స్క్రీన్ క్లియర్ అవుతుంది. లేదంటే Ctrl+L, ఇలా అయినా ఓకే. సరే, నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఏ యూజర్లో ఉన్నా, హూ ఆమ్ ఐ, EC2 యూజర్లో ఉన్నా. రూట్ యూజర్కి ఎలా స్విచ్ కావాలి? sudo su డాష్, sudo స్విచ్ యూజర్ డాష్. మీరు కావాలంటే రూట్ అని కూడా ఇచ్చుకోవచ్చు. మీరు ఏది ఇవ్వలేదంటే రూట్ అన్నట్టే. సో SUI డాష్ రూట్ అన్నా ఓకే. రూట్ యూజర్కి స్విచ్ అయిపోయారు. హూ ఆమ్ ఐ, సారీ, హూ ఆమ్ ఐ, రూట్ యూజర్. సరే, సర్వర్ నేమ్ ఎట్లా చేంజ్ చేయాలి చెప్పండి. కమాండ్ ఏంటిది? హోస్ట్ నేమ్ CTL set -host name, లినక్స్ సర్వర్ అంట. సర్వర్ నేమ్ చేంజ్ అయింది, బట్ ఇక్కడ రిఫ్లెక్ట్ కావట్లేదు. రిఫ్లెక్ట్ కావాలంటే కమాండ్ ఏంటిది? మళ్ళీ ఒకసారి లాగిన్ అండి. sudo su డాష్ రూట్, వాట్ ఎవర్ డాష్ రూట్ ఇచ్చినా ఇవ్వకపోతే, ఏది ఇవ్వకపోతే రూట్ అనేది తీసుకుంటారు. సో రూట్ యూజర్ ద్వారా లైనక్స్ సర్వర్లో లాగిన్ అయినా. బాగుంది. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా? PWD ఈ పాత్లో ఉన్నా. సర్వర్ నేమ్ ఏంటిది? హోస్ట్ నేమ్. ఇది సర్వర్ నేమ్. మరి సర్వర్ IP ఏంటిది అంటే కమాండ్ హోస్ట్ నేమ్ క్యాపిటల్ I. ఇది సర్వర్ IP. సో జనరల్లీ AWSలో ఒక సర్వర్ యొక్క ఐడెంటిటీ ఏంటిదంటే IP అన్నట్టే. ఇన్ఫాక్ట్ AWSలో కాదు, ఒక నెట్వర్క్లో ఒక రిసోర్స్ యొక్క ఐడెంటిటీ ఏంటిది? దాని IP. ఇప్పుడు ఇండియాలో నా ఐడెంటిటీ ఏంటిది? నా ఆధార్ కార్డ్ నెంబర్, నా పాన్ కార్డ్ నెంబర్. అట్లనే ఒక నెట్వర్క్లో ఒక రిసోర్స్ యొక్క ఐడెంటిటీ ఏంటిది? దాని IP. సో AWSలో రెండు రకాల IPలు ఉంటాయి. పబ్లిక్ IP ఉంటుంది, ప్రైవేట్ IP ఉంటుంది. ఇక్కడ చూస్తే దాన్ని సెలెక్ట్ చేసి, ఇక్కడ మీరు ఇవి చూస్తే ఇక్కడ కనిపిస్తాయి పబ్లిక్ IP, ప్రైవేట్ IP. ప్రైవేట్ IP ఏమో యాక్చువల్ నెట్వర్క్ IP, పబ్లిక్ IP ఏమో పబ్లిక్ కోసం. చూద్దాం, మీకు అన్ని అర్థమైతే కొత్త వాళ్ళకు. సో బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది 2 IPs, పబ్లిక్ IP, ప్రైవేట్ IP. సో ప్రైవేట్ IP యాక్చువల్ నెట్వర్క్ IP. మీరు ఇక్కడ చూడండి, ఏ IP వస్తుంది? 3733. ఇక్కడ ఏముంది? 3733. ఇది ఆ సర్వర్ యొక్క IP. కమాండ్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా? వాట్ ఈస్ ద కమాండ్? హోస్ట్ నేమ్ ఏమో సర్వర్ నేమ్, హోస్ట్ నేమ్ క్యాపిటల్ I ఏమో సర్వర్ IP. సరే, బాగుంది. నిన్న మనం ఏం డిస్కస్ చేసినామంటే ఈ వ్యూ కమాండ్ ఫైల్స్ ఎట్లా క్రియేట్ చేయాలో డిస్కస్ చేసినాం. టచ్ file1 F1 అంట, file2 F2, file3 F3. సో LS కొడితే మీకు 3 ఫైల్స్ కనిపిస్తాయి. LL కొడితే లాంగ్ లిస్ట్ కనిపిస్తుంది. LS-LA కొడితే హిడెన్ ఫైల్స్ కూడా కనిపిస్తాయి. యాక్చువల్ ఓకే, నాన్ హిడెన్ ఫైల్స్, ఇవి హిడెన్ ఫైల్స్. -A అంటే హిడెన్ ఫైల్స్, ఆల్ అన్నట్టు, ఆల్ ఇంక్లూడింగ్ హిడెన్ ఫైల్స్ కనిపిస్తాయి. ఫైన్. సరే, ఇప్పుడు మామూలుగా LL కొడితే మీకు ఫైల్స్. డైరెక్టరీస్ క్రియేట్ చేయాలంటే dir డైరెక్టరీ1, డైరెక్టరీ2, డైరెక్టరీ3. LL కొట్టండి, మీకు ఫైల్స్, ఫోల్డర్స్ కనిపిస్తాయి. డిలీట్ చేయాలంటే ఏంది కమాండ్? rm-rf, రిమూవ్ rf. దేన్ని డిలీట్ చేద్దాం? డైరెక్టరీ1ని డిలీట్ చేద్దాం, డైరెక్టరీ3ని డిలీట్ చేద్దాం, file2ని డిలీట్ చేద్దాం. LL కొట్టండి. సో 1, 3 డైరెక్టరీస్ అంటే ఫోల్డర్స్. ఓకే, ఇంకేం డిలీట్ చేసినాం? F2 ఫైల్ డిలీట్ చేసేసినాం. ఈ రకంగా. సరే, డైరెక్టరీ లోపలికి ఎట్లా వెళ్ళాలి? D2 లోపలికి ఎట్లా వెళ్ళాలి? CD D2, డైరెక్టరీ2లోకి వెళ్ళిపోయాను. వేరే ఓకే, రూట్లో డైరెక్టరీ2లో ఉన్నా. అందులో నుంచి బయటకి ఎట్లా రావాలి? CD డాట్ డాట్ స్పేస్ ఇచ్చి డాట్ డాట్ బయటకు వచ్చేసిన మళ్ళీ. ఇప్పుడు వేరే అట్లా. సో డైరెక్టరీ లోపలికి వెళ్ళాలంటే CD డైరెక్టరీ నేమ్, బయటికి రావాలంటే CD డాట్ డాట్. ఓకే, బాగుంది. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
సరే ఇప్పటివరకు నేను ఏ కమాండ్స్ కొట్టిన హిస్టరీ చూడాలంటే కమాండ్ ఏంటి అంటే హిస్టరీ ఇట్ విల్ డిస్ప్లే హిస్టరీ ఆఫ్ కమాండ్స్. సో ఇప్పటివరకు నేను ఈ 17 కమాండ్స్ వాడాను. సో ఓకే, ఇట్లా హిస్టరీలో మనం చూడొచ్చు. సో పాత కమాండ్స్ మనం చేసినవన్నీ కనిపిస్తాయి. బాగుంది. సో ఓకే, మీకు ఫైల్స్ ఫోల్డర్స్ ఇవన్నీ అర్థమైనాయి. సరే, ఏమైనా ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి. ఏమైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే ఇందులో లినక్స్లో ఏంటిది ఇన్స్టాల్. లెట్స్ నేను ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తాను, గిట్ గిట్. ఇక్కడ వై అని ఇవ్వాల్సి వస్తుంది. ఈజ్ దిస్ ఓకే అంటే బేసికల్ ఏమవుతుంది, ఆ గిట్ దాని డిపెండెంట్ 8 ప్యాకేజెస్ అన్ని డౌన్లోడ్ అవుతాయి, ఎక్స్ట్రాక్ట్ అవుతాయి, ఇన్స్టాల్ అవుతాయి. సో ఈజ్ దిస్ ఓకే, ఎస్, ఇన్స్టాల్ అయిపోతుంది. గిట్ అనే కాదు, ఏదైనా కూడా. ఇప్పుడు మీరు జావా ఇన్స్టాల్ చేయాలి, yum ఇన్స్టాల్ జావా. ఇంకేదో ఇన్స్టాల్ చేయాలి, జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలి, జెంకిన్స్ yum ఇన్స్టాల్ జెంకిన్స్. సరే, ఈ జెంకిన్స్ ప్యాకేజ్ లేదు, మీకు ఎర్రర్ వస్తుంది, నథింగ్ అనబుల్ టు ఫైండ్ అని వస్తుంది. మనం రేపు చూద్దాంలేండి. ఇప్పుడు జావా కావాలంటే yum ఇన్స్టాల్ జావా. సో వై ఇక్కడ ఇవ్వకుండా, లెట్స్ సే నాకు ఇక్కడ ఇచ్చుడు సార్ వై డైరెక్ట్లీ కమాండ్లో పాస్ చేయొచ్చా అంటే యా, మీరు ఇక్కడనే -y అని పాస్ చేయండి. అంటే మీరు వై ఇస్తున్నట్టే, ఎస్ అని చెప్తున్నట్టే, yum ఇన్స్టాల్ జావా -y. జావా కూడా ఇన్స్టాల్ అయిపోయింది. కావాలంటే మీరు వర్షన్ చెక్ చేసుకోండి, జావా -వర్షన్ జావా ఇన్స్టాల్ అయింది. గిట్ ఇన్స్టాల్ చేసుకోండి, గిట్ -వర్షన్ కొట్టండి, గిట్ కూడా ఇన్స్టాల్ అయింది. సరే, బాగుంది. సో ఒక క్వశ్చన్, సో నాకు ఏ అనే డైరెక్టరీ క్రియేట్ చేయాలి. కమాండ్ ఏంటి చెప్పండి, mkdir ఏ. నాకేం కావాలంటే ఏ ఒకటే కాదు, ఏ డైరెక్టరీ కావాలి, ఏ లోపల బి డైరెక్టరీ కావాలి, బి లోపల సి డైరెక్టరీ కావాలి, సి లోపల డి డైరెక్టరీ కావాలి, డి లోపల ఈ డైరెక్టరీ కావాలి. ఎలా చేయాలి ఎవరైనా చెప్పగలుగుతారా? యూ కెన్ టాక్, న్యూ పీపుల్ ఎస్పెషల్లీ ఆర్ ఓల్డ్ పీపుల్. సో నాకు ఏ డైరెక్టరీ క్రియేట్ చేయాలి, mkdir ఏ. ఓకే, ఏ అనే డైరెక్టరీ క్రియేట్ అయింది. ఏ లోపల బి డైరెక్టరీ క్రియేట్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, నేను సిడి ఏలోకి వెళ్ళిన, ఇప్పుడు ఏం చేయాలి, mkdir బి, బి డైరెక్టరీ కూడా క్రియేట్ అయింది. ఇక్కడ ఉన్న పిడబ్ల్యూ కొడితే రూట్లో ఏ డైరెక్టరీలో ఉంది. ఇప్పుడు బిలోకి వెళ్ళాలంటే సిడిబి, ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఏ లోపల బిలో ఉంది. మళ్ళీ సి క్రియేట్ చేయాలి, mkdir సి, మళ్ళీ దాని లోపలికి వెళ్ళి mkdir డి. ఇట్లా చేయొచ్చు. అట్లా కాదు సార్, సింగిల్ కమాండ్ తోటి నాకు ఏబిసిడి అన్ని క్రియేట్ చేయలేమా? చేయొచ్చు. ఓకే, అంటే అప్పుడు ఏం చేయాలంటే, సరే ఫస్ట్ అయితే సిడి డాట్ డాట్ కొడుతున్నా, బయటకు వస్తున్నా, సిడి డాట్ డాట్ బయటకు వస్తున్నా. సో సరే, ఇప్పుడు ఏబిసిడి కాదు, నాకు ఎట్లా కావాలంటే 1 అనే డైరెక్టరీ కావాలి, 1 లోపల 2 కావాలి, 2 లోపల 3 కావాలి, 3 లోపల 4 కావాలి, 4 లోపల 5 కావాలి. అట్లా చేయొచ్చు అంటే చేయొచ్చు. ఏంటిదంటే కమాండ్ mkdir -p. సో పి అంటే ఒకవేళ డైరెక్టరీ స్ట్రక్చర్ లేకపోతే ఇదే క్రియేట్ చేసుకుంటుంది. 1 క్రియేట్ చేస్తుంది, 1 లోపల 2 క్రియేట్ చేస్తుంది, 2 లోపల 3 క్రియేట్ చేస్తుంది, 3 లోపల 4 క్రియేట్ చేస్తుంది, 4 లోపల చెప్పండి, ఎవరో మాట్లాడుతున్నారు. యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఎనీవన్? ఓకే, సో mkdir -p. సో 1 2 3 4 5 అన్ని డైరెక్టరీస్, నెస్టెడ్ డైరెక్టరీస్ అంటుంది దీన్ని. బేసికల్ ఏంటంటే 1 లోపల 2, 2 లోపల 3, 3 లోపల 4. సో ఒక నెస్టెడ్ డైరెక్టరీ స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. అట్లా క్రియేట్ చేయాలి, మల్టిపుల్ డైరెక్టరీస్ నెస్టెడ్ ఫామ్ లో క్రియేట్ చేయాలి అంటే -p. మహర్షి, ఏమైనా క్వశ్చన్ ఉందా? మహర్షి, యు రేజ్ ద హ్యాండ్, అన్మ్యూట్ అయి మాట్లాడు మహర్షి, ఏమైనా మాట్లాడాలి అనుకుంటే. మహర్షి, ఓకే,
నో క్వశ్చన్స్, ప్లీజ్ డోంట్ రేజ్ ద హ్యాండ్. సో డైరెక్టరీ స్ట్రక్చర్ క్రియేట్ అయింది. సో కావాలంటే మీరు ఇప్పుడు ఎల్ఎల్ కొట్టండి, 1 కనిపిస్తుంది. 1 లోపల ఏముందో చూడాలంటే ఎల్ఎల్ 1 అని కొట్టండి, 2 ఉంది. ఇప్పుడు ఎల్ఎల్ 1లో 2లో ఏముందో చూడాలంటే 3 ఉంది. సో ఇట్లా మీరు చూడవచ్చు. సరే, ఇట్లా మీకు ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ రావడానికి ఒక ప్యాకేజ్ ఉంది. అదేంటంటే yum install ట్రీ అనే ప్యాకేజ్ యూజ్ చేద్దాం. ఓకే, సో -y. ఈ ట్రీ అనే ప్యాకేజ్ ఏంటంటే ఒక చిన్న ప్యాకేజ్, కానీ అది మీకు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇస్తుంది. ఎట్లా అంటే ఇక్కడ చూడండి ఏమని చేస్తా అంటే ట్రీ అని కొడతాం. ఏం చూపిస్తుంది చూడండి. సో ఫస్ట్ 1 అనే ఫోల్డర్ ఉందంట, దీంట్లో 2 అనే ఫోల్డర్, 3 అనే ఫోల్డర్, 4 అనే ఫోల్డర్, 5 అనే ఫోల్డర్. ఏలోనేమో ఇక్కడ ఏ అనే ఫోల్డర్, దాని లోపల బి అనే ఫోల్డర్. D2 లోపల ఏం లేదు, బ్లూలో ఉన్నాయని ఫోల్డర్స్. F1 F3 ఏమో ఫైల్స్. ఇట్లా మీకు ఒక ట్రీ రిప్రజెంటేషన్ ఇస్తుంది. ఇది ట్రీ కమాండ్. గాట్ ఇట్ సార్? సో ఫార్ గుడ్? ఎస్ సార్. ప్లీజ్ టైప్, ప్లీజ్ టాక్. హలో. ఎస్ రెహమాన్, ఎస్ సార్. గ్రేట్. నా ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తా. ఏ ఫైల్ అంటే టచ్ చిరు అనే ఫైల్ క్రియేట్ చేస్తా, చిరంజీవి ఫైల్. ఓకే, ఇక్కడ చిరు అనే ఫైల్ ఉందా? ఉంది. ఈ చిరు అనే ఫైల్ ఎక్కడికి మూవ్ చేయాలి తెలుసా? ఫ్రీ అనుకుంటున్నా చూడు. ఇప్పుడు ఈ చిరు అనే ఫైల్ని నేను ఎక్కడికి మూవ్ చేయాలనుకుంటున్నాను అంటే మేబీ నాకు ఈ 3 ఫోల్డర్లోకి వెళ్ళిపోవాలి. ఈ చిరు అనే ఫైల్ నేను ఇక్కడ నుంచి ఎక్కడికి మూవ్ చేయాలి? ఇక్కడ 3 అనే ఫోల్డర్లోకి వెళ్ళిపోవాలి. మరి చేయొచ్చా? విండోస్లో చేయొచ్చా? విండోస్లో డెడ్ ఈజీ. ఏం చేస్తాం మనం? రైట్ క్లిక్ కొడతాం, కాపీ చేస్తాం. ఇప్పుడు చూడు ఈ వెల్కమ్ అనే ఫైల్ ఉంది, నేను ఏం చేయాలి? ఇందులోకి వెళ్ళి తీసుకుపోయి ఇందులో పడేయాలి. ఏం చేస్తాను నేను ఇక్కడ Ctrl+X అంట, కట్ అయిపోతుంది. ఓపెన్ చేసి డైరెక్టరీ 1లో పడేయాలి అనుకుందాం. ఇక్కడ పెట్టేసేస్తాం. సింపుల్. ఇది విండోస్. లైనక్స్లో మరి కమాండ్ ఏంది అట్లా? సో లైనక్స్లో కమాండ్ ఏంటంటే మూవ్ కమాండ్. ఎంవి కమాండ్ ఏంటిది? యూ కెన్ మూవ్. సో మూవ్, దేన్ని మూవ్ చేయాలి? లెట్స్ సే సమ్ ఫైల్. ఏ ఫైల్? చిరు అనే ఫైల్. నేను ఎక్కడికి మూవ్ చేయాలి? ఎక్కడ మూవ్ చేయాలి? ఏలో, బిలో, సిలో మూవ్ చేయాలి. ఏలో, బిలో, సిలో ఇక్కడ మూవ్ చేయాలి. ఇప్పుడు చిరు అనే ఫైల్ ఇక్కడికి మూవ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఏం చేస్తాను. మూవ్ చిరు, సరే ఏలో, బిలో, సిలో కాదు, 1లో, 2లో, 3లో మూవ్ చేయాలి. చిరు అనే ఫైల్ ఎక్కడ మూవ్ చేయాలి? 1లో, 2లో, 3. మూవ్ అయిపోయింది. ఇప్పుడు చిరు ఫైల్ ఇక్కడ లేదు అంటే మీరు ఎల్ఎల్ కొట్టండి, ఇక్కడ కనిపించదు. ట్రీ కొట్టండి, అది ఎక్కడికి మూవ్ అయింది? ఇక్కడ 3లో మూవ్ అయింది. 3 అనే ఫోల్డర్లో ఇప్పుడు ఈ 3 అనే ఫోల్డర్లో చిరు అనే ఫైల్ ఉంది, 4 అనే ఫోల్డర్ ఉంది. గాట్ ఇట్ సార్? సో అది మూవ్ కమాండ్. అట్లా కాదు సార్, నాకు కట్ పేస్ట్ కాదు కాపీ పేస్ట్ కావాలి అంటే ఇంకొక ఫైల్ తీసుకుంటా. ఏమంటా? టచ్ పవన్ అనే ఫైల్ తీసుకుంటా. ఈ పవన్ కళ్యాణ్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే కాపీ పేస్ట్ చేయాలి. ఇక్కడ ఉండాలా అండ్ ఇంకెక్కడ ఉండాలా? బిలో కూడా ఉండాలి. పవన్ కళ్యాణ్ ఫైల్ ఇక్కడ ఉండాలి, బి ఫోల్డర్లో కూడా పవన్ కళ్యాణ్ ఫైల్ ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? Ctrl+C Ctrl+V విండోస్లో అయితే. అవునా కదా? విండోస్లో ఏం చేస్తా? Ctrl+C చేస్తా, Ctrl+V చేస్తా. ఇక్కడ అక్కడ ఉంటుంది. మరి ఇక్కడ ఏం చేయొచ్చు? సో ఇక్కడ కమాండ్ ఏంటంటే సిపి. కమాండ్ ఏంటిది? సిపి. ఏ ఫైల్? పవన్ ఫైల్. ఎక్కడికి మూవ్ చేయాలి? ఏలో, బిలో. అంతే, సింపుల్. ఏలో, ఎగ్జాక్ట్లీ ఏ, తర్వాత బి, స్మాల్ బి, A/B. ఇప్పుడు ఎల్ఎల్ కొట్టండి, ఇక్కడ పవన్ ఫైల్ ఉంది. ట్రీ కొట్టండి, ఇక్కడ పవన్ ఫైల్ ఉంది. సో ఇట్లా కట్ పేస్ట్ అంటే మూవ్, కాపీ పేస్ట్ అంటే సిపి కమాండ్. మీకు సిపి కమాండ్, మూవ్ కమాండ్ అర్థమైందా?
ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్. సిపి కమాండ్, మూవ్ కమాండ్ అర్థమైందా? హలో 1 2 3 ఇక్కడనే ఏ కామా బి అని. ఎస్, ఓకే. ఇట్లా రియల్ టైంలో అవసరం అవుతాయి, కామన్ కదా, మనం కాపీ చేయడం, పేస్ట్ చేయడం, కట్ చేయడం. ఓకే, కాపీ పేస్ట్ చేయడం అవన్నీ. సరే, బాగుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు ఈ సర్వర్ పర్ఫార్మెన్స్ కావాలి. విండోస్లో ఎట్లా పర్ఫార్మ్ చూస్తాం, రైట్ క్లిక్ కొడతాం, టాస్క్ మేనేజర్లో పోతే దాని పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. టాస్క్ మేనేజర్లో ఇప్పుడు పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. సిపి యూటిలైజేషన్ ఎంత ఉంది, ర్యామ్ యూటిలైజేషన్ ఎంత ఉంది, డిస్క్ యూటిలైజేషన్ ఎంత ఉంది. ఓకే, సో ఏం ప్రాసెస్లు ఉన్నాయి, ఆ ప్రాసెస్లు అంటే ఇక్కడ అప్లికేషన్, ఏ అప్లికేషన్స్ ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మరి లైనెక్స్లో ఎట్లా అంటే, సో లైనెక్స్లో సర్వర్ పర్ఫార్మెన్స్ కావాలి అంటే టాప్ కమాండ్. టాప్, ఇప్పుడు ఈ సర్వర్లో నేను టాప్ అని కొట్టా కదా. సో ఇది సర్వర్ ఎప్పటి నుంచి అప్ ఉంది, 17 minutes నుంచి అప్ ఉంది. అంటే మన క్లాస్ స్టార్ట్ అయ్యి 17 minutes అయింది. సో ఈ 3 users లాగిన్ అయి ఉన్నారంట. మరి 3 users ఎవరు సార్ అంటే, నేను రూటే 2-3 సార్లు స్విచ్ అయినా కదా, ఈసీ టు రూట్ అట్లా. సో 3 users లాగిన్ అయి ఉన్నారు. సో ఈ సర్వర్ పైన లోడ్ యావరేజ్ ఎంత ఉంది అంటే ఏం లేదు, జీరోసే ఉన్నాయి. ఎందుకు? ఇది ఒక డమ్మీ సర్వర్ అబ్బా. ఇందులో ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, బ్యాంకింగ్ సైట్ లేదు. సో లోడ్ యావరేజ్ జీరో. చూడండి ఇక్కడ పర్సెంటేజ్ సిపియూ జీరో. ఇది 1 minute యావరేజ్, ఐ థింక్ ఇది 5 minutes యావరేజ్, 15 minutes యావరేజ్. ఐ థింక్ నేను ఒక్కసారి చూడాలి. యా, మొత్తానికి ఇది 3 time intervals లో యావరేజ్. ఏం లేదు, పెద్దగా జీరో జీరోనే ఉంది. సో టోటల్ టాస్క్లు అన్ని 105 ఉన్నాయంట. ఇక్కడ ఎన్ని ఉన్నాయి టోటల్ టాస్క్లు? ఇవన్నీ టోటల్ టాస్క్లు, ఇవన్నీ టాస్క్లే, ప్రాసెస్లో ఆ టాస్క్లు. మీరు ఇక్కడ నుంచి కొత్త టాస్క్ రన్ చేయాలంటే ఇక్కడ రన్ న్యూ టాస్క్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మీరు కూడా ఏమైనా ఓపెన్ చేయొచ్చు. మరి లైనెక్స్లో అట్లా ఇది. సో ఇది మెమొరీ. సో బై డిఫాల్ట్ T2.microకి ఎంత మెమరీ వస్తుంది చెప్పండి? 1 GB ర్యామ్, 1 GB మెమరీ వస్తుంది. సారీ, 1 GB ర్యామ్ వస్తుంది అండ్ 1 CPU వస్తుంది. సో 1 GB ర్యామ్ ఒక ఎంబీలో చూపించాలంటే నియర్లీ 949 MBs. ఇంకొంచెం కనిపించట్లేదు, ఇట్స్ ఓకే. సో అందులో ఎంబీ ఇంత ఉంది, ఇంత ఫ్రీ ఉంది, ఇంత యూజ్ అయింది. సో ఇది ర్యామ్ యూసేజ్, ఇదేమో సిపియూ యూసేజ్. సో సిపియూ కూడా ఏం లేదు, యూసేజ్ 000 ఉంది. ఇందులో డమ్మీ సర్వర్. ఇట్లా మీరు సర్వర్ పైన లోడ్ తెలుసుకోవచ్చు రియల్ టైంలో. ఒకవేళ మీ అప్లికేషన్ హంగ్ అయితే మీరు ఏం చేయాలి, టాప్ కమాండ్ కొట్టి చూడాలి ఏం జరుగుతుంది అనేది. సరే, ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయొచ్చు, మీరు Ctrl+C. ఓకే, ఇది కూడా మీరు చూడండి, మీకు క్లియర్ అర్థమైంది. సో క్లియర్ కమాండ్ ఆర్ Ctrl+L అర్థమైంది. అట్లనే మీరు ఎందులో నుంచి అన్న అబ్రప్ట్గా ఎగ్జిట్ కావాలి అంటే ఇక్కడ ఎట్లుంటుంది, ఇక్కడ క్లోజ్ ఉంటుంది రెడ్ కలర్లో విండోస్లో, ఎక్స్ క్రాస్ ఎక్స్ పైన టాప్ రైట్లో. ఇక్కడ అలాంటి కమాండ్ ఏదైనా ఉందా అంటే Ctrl+C, CTRL+C. సో ఇప్పుడు నేను టాప్ కమాండ్ కొట్టిన, నుంచి బయటికి రావాలంటే ఏం చేసిన Ctrl+C. అది కొన్నిసార్లు క్యూ కొట్టచ్చు. ఎనీవేస్, సో మీకు టాప్ కమాండ్ అర్థమైంది. లెట్స్ సే మీకు సిపియూ ఎన్ని ఉన్నాయో తెలియాలి. కమాండ్ ఏంటంటే LSCPU. ఎన్ని సిపియూస్ ఉన్నాయి అబ్బా? T2.microకి 1 CPU ఉంటుంది. సిపియూ సిపియూ సిపిఎస్ ఒకటే సిపియూ ఉంటుంది. మరి ర్యామ్ ఎంత ఉంది తెలుసుకోవాలంటే కమాండ్ ఏంటంటే, ఇప్పుడు నేను Ctrl+L కొట్టిన, ఇట్లా వచ్చినప్పుడు స్క్రీన్ ఫుల్ అయింది కదా, Ctrl+L. సో ర్యామ్ తెలుసుకోవాలంటే ఫ్రీ కమాండ్. సో 1 GB ర్యామ్, సమ్ 97 బ్లా బ్లా బ్లా. సో ఇది కేబీస్లో, అదే నాకు ఎంబీలో కావాలంటే ఫ్రీ ఐఫోన్ 949 అంటే నియర్లీ 1 GB. మరి మిగతా ఎందుకు అంటే అది ఓఎస్ తీసుకుంటుంది, కరెక్ట్గా చూపించట్లేదు, ఇట్స్ ఓకే. ఓకే, ఇట్లా మీరు అదే జీబీలో చూడాలంటే ఫ్రీ ఐఫోన్ జీ, మీకు ర్యామ్ కూడా కనిపిస్తుంది. సరే, బాగుంది, ఇక్కడ వరకు మీకు క్లియర్ అని అనుకుందాం. సో నా లెట్స్ సే ఇప్పుడు విండోస్లో ఓఎస్ ఇన్స్టాల్ చేస్తే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉంటాయబ్బా? ఇది నా విండోస్ ల్యాప్టాప్. ఫస్ట్ టైం నేను ల్యాప్టాప్లో ఓఎస్ ఇన్స్టాల్ చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, ఏ డ్రైవ్లు ఉంటాయి? యా, యూ కెన్ టాక్. సి డ్రైవ్లో ఉంటాయి.
సి డ్రైవ్లో ఇవన్నీ అవే, ఈ ఇంటెల్ ప్రోగ్రామ్ ఫైల్స్, యూజర్స్, విండోస్. ఓకే, ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ఓఎస్ రిలేటెడ్ ఫైల్స్. దీన్నే ఏమనొచ్చు అంటే ఫైల్ సిస్టమ్ హైరార్కీ అనొచ్చు. ఇది విండోస్లో. మరి లైనెక్స్లో ఎట్లా సార్ అంటే, లైనెక్స్లో కూడా ఇలాంటి సెటప్ ఉంది, కాకపోతే అది వేరు. సో విండోస్లోనేమో సి డ్రైవ్లో ఉంటాయి కదా ఏదైనా కూడా, లైనెక్స్లో రూట్ డ్రైవ్లో ఉంటాయి. విండోస్లో ఎట్లుంటాయి? ఇట్లా సి ప్రోగ్రామ్ ఫైల్, సి, ఇదే రూట్ అన్నట్టు ఓ రకంగా. సి విండోస్ టాప్ లెవెల్ ఏంది ఇక్కడ? సి. సి విండోస్, సి యూజర్స్, సి టెంప్, సి ప్రోగ్రామ్ డేటా, ఇట్లా వీటిల్లో రకరకాల ఫైల్స్, యూజర్ రిలే ఇన్ఫర్మేషన్, మనం ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఉంటాయి. మరి లైనెక్స్లో అట్లాంటి సెటప్ ఏంటి సార్ అంటే, లైనెక్స్లో టాప్ డైరెక్టరీ ఏంటిది అంటే రూట్. లైనెక్స్లో ఓఎస్ ఇన్స్టాల్ అయినప్పుడు టాప్ డైరెక్టరీ ఏంటంటే రూట్. రూట్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తుంటే స్లాష్ తోటి. ఓకే, రూట్ డైరెక్టరీ. ఓకే, ఏంటిది? రూట్ డైరెక్టరీ. ఇది రూట్ డైరెక్టరీ. అందులోనే అన్ని ఓఎస్ రిలేటెడ్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. రూట్లోకి వెళ్ళండి, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నా రూట్ డైరెక్టరీలో ఉంది. ఈ రూట్ డైరెక్టరీలో కనుక మీరు ఎల్ఎల్ కొడితే మీకు ఇంపార్టెంట్ ఓఎస్ రిలేటెడ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఓకే, ఒకవేళ మీరు లైనెక్స్ అడ్మిన్ అయితే మీరు ప్రతి దానిపైన డీప్ డైవ్ చేయాలి. బట్ యా, హియర్ అవర్ అజెండా ఇస్ నాట్ టు బి అ లైనెక్స్ అడ్మిన్, అంటే డెవాప్స్ ఇంజనీరింగ్ కోర్స్ కాబట్టి కనీసం దీనిపైన పైన ఐడియా అయితే కావాలి. ఓకే, సో ఈ బిన్ ఏంటిది, బూట్ ఏంటిది, ఒకసారి నేను పైన ఇస్తాను. బిన్ అంటే ఏం లేదబ్బా, ఇప్పుడు మీరు పీడబ్ల్యూడి కమాండ్ కొట్టిండ్రు, సిడి కమాండ్ కొట్టిండ్రు, అది ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అయింది? బైనరీస్లో నుంచి ఎగ్జిక్యూట్ అయింది. దానికి సంబంధించిన ప్యాకేజెస్ అన్ని బిన్లో ఉంటాయి. ఇది నార్మల్ యూజర్కి. అడ్మిన్ యూజర్కి సంబంధించిన ప్యాకేజెస్ ఏమో ఎస్ బిన్లో ఉంటాయి. మళ్ళీ అవే సేమ్. సో కొన్ని ఇంపార్టెంట్ ప్యాకేజెస్ అలాంటివన్నీ ఇందులో ఉంటాయి. బిన్లో, ఎస్ బిన్లో. బూటింగ్ సంబంధించింది బూట్లో ఉంటాయి. సో ఈ ఈటీసీలో అన్నీ అవసరం లేదు, మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, చెప్తా చూడండి. సో బిన్లో ఏముంటాయి? ఇంపార్టెంట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఉంటాయి. మీరు కొట్టే కమాండ్స్ అన్ని బిన్లో నుంచి కానీ పిఎస్ బిన్లో నుంచి కానీ వస్తాయి. అట్లనే స్లాష్ ఈటీసీలో ఏముంటాయంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. హై లెవెల్లో గుర్తుంచుకోండి, డెప్త్లో పోకండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. మీకే ఈవెన్చువల్లీ అన్ని గుర్తొస్తాయి తర్వాత తర్వాత. జస్ట్ ఇప్పుడు ఫెమిలియర్గా అండి. సో స్లాష్ హోమ్లో ఏముంటాయి? ఇది హోమ్ డైరెక్టరీ, యూజర్స్ యొక్క హోమ్ డైరెక్టరీ. ఇప్పుడు విండోస్లో ఎట్లయితే 3 యూజర్స్ ఉంటారో, ఇక్కడ స్లాష్ హోమ్ అంటే రూట్ డైరెక్టరీలో హోమ్. ఓపీటీ, ఓపీటీ అంటే ఆప్షనల్ ఆర్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్. విండోస్లో ఏంటంటే సి డ్రైవ్లో ఉంటుంది, అది డి డ్రైవ్లో ఉంటుంది. ఇప్పుడు ఏమైనా ఆప్షనల్ ఫైల్స్, ఫోల్డర్స్, సాంగ్స్ ఉంటే మనం ఎక్కడ పెట్టుకుంటాం? డీలో పెట్టుకుంటాం కదా. ఇక్కడ ఆప్షనల్ ఏంటి అంటే స్లాష్ ఓపీటీ ఆప్షనల్. టిఎంపీ అంటే టెంపరీ స్పేస్ ఏమైనా ఉంటే ఇందులో పెట్టుకోవచ్చు. టెంపరీ ఫైల్స్ ఏమైనా ఉంటాయి, జనరల్లీ రీబూట్ అయితే డిలీట్ అయిపోతాయి. యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే స్లాష్ యూఎస్ఆర్లో ఉంటుంది. మన లాగ్స్ అట్లాంటి ఫైల్స్ ఉంటే వేర్లో పెట్టుకోవాలి, స్లాష్ వేర్. ఇవి జస్ట్ మీరు గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయకండి, బట్ ఫెమిలియర్ కావడానికి ట్రై చేయండి. గాట్ ఇట్? అవే ఇవి అన్నీ అవసరం లేదు, కొన్ని అయినా చూడండి. సరే సార్, ఇది బాగుంది. ఇప్పుడు మరి మనం ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? మన ఫైల్స్, ఫోల్డర్స్ ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? విండోస్లో మీ ఫైల్స్, ఫోల్డర్స్ సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో పెట్టుకుంటారా? డి డ్రైవ్లో అట్లా ఏమైనా సపరేట్గా పెట్టుకుంటారా? వాట్ యూ థింక్? సి డ్రైవ్. డి డ్రైవ్. మరి అంటే అదేంది? ఆప్షనల్ డ్రైవ్. అట్లనే లినక్స్లో కూడా ఆప్షనల్ డ్రైవ్ ఏంటిది? స్లాష్ ఓపీటీ, థర్డ్ పార్టీ కోసం. సో మనం కూడా ప్రాక్టీస్ ఎందులో చేద్దామంటే ఓపీటీలో చేద్దాం. ఇప్పుడు అక్కడికి ఎట్లా వెళ్ళాలి? ఓపీటీకి సిడి స్లాష్ ఫస్ట్ రూట్ డైరెక్టరీలోకి వెళ్ళాలి. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఓపీటీలోకి వెళ్ళాలి. ఎల్ఎల్ కొట్టండి. ఇది ఆప్షనల్ ఫోల్డర్. మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎందుకు ఇక్కడ చేయాలి అంటే, మీ ఓఎస్ ఫైల్స్కి ఇబ్బంది పెట్టకుండా, మీరు తెలిసి తెలియక ఏమైనా డిలీట్ చేస్తే ఓఎస్ కరప్ట్ అవుతుంది. సో బెటర్ ఇక్కడ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, ఏమైనా డిలీట్ చేసుకోండి.
ఇది కూడా ఆప్షనల్ ఏడబ్ల్యూఎస్ డిలీట్ చేయండి ఆర్ఎం అయిపోయిన ఆర్ఎఫ్ ఏడబ్ల్యూఎస్. సో ఇన్ మాదాపూర్ ఇక్కడ మా ఏరియాలో హెవీ రెయిన్ ఉంది. మీకు ఏమైనా ఇంటర్నెట్ గ్లిచ్ వస్తుందా? లెట్ మీ నో సార్, క్లియర్. క్లియరా? ఓకే. సో మాదాపూర్ హైటెక్ సిటీ ఏరియా హెవీ రెయిన్. ఓకే, గాట్ ఇట్. సో ఇక్కడి వరకు అందరికి క్లియరా? ఫైన్, బాగుంది. సో ఒక్కసారి ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. ఇప్పుడు నేను ఎవరిని, హూ ఆమ్ ఐ? రూట్ యూజర్. బై డిఫాల్ట్ యూజర్ ఎవరు? మీరు సర్వర్కి క్రియేట్ చేసినప్పుడు EC2 యూజర్ క్రియేట్ అయి ఉంటాడు. ఇక్కడ EC2 యూజర్. ఓకే, మరి మనం ల్యాప్టాప్లో కూడా యూజర్స్ని క్రియేట్ చేస్తాం కదా, అట్లా సర్వర్లో యూజర్స్ని క్రియేట్ చేయొచ్చా? వాట్ డూ థింక్, చేయొచ్చు అంటారా? చేయొచ్చు. మరి దానికి కమాండ్ ఏంటిది అంటే, ఇప్పుడు లెట్స్ ఒక యూజర్ని క్రియేట్ చేస్తాం, మధు అనే యూజర్ని. ఎందుకంటే రియల్ టైంలో అందరికీ రూట్ పర్మిషన్ ఉండదు. ఓకే, జనరల్లీ లైనెక్స్లో టాప్ యూజర్ ఎవరు అంటే రూట్ యూజర్, ఆ తర్వాత అడ్మిన్ యూజర్, ఆ తర్వాత నార్మల్ యూజర్ ఆర్ రెగ్యులర్ యూజర్. ఓకే, రూట్ యూజర్, అడ్మిన్ యూజర్, నార్మల్ యూజర్. ఈ రూట్ యూజర్ ఎవడు అంటే కింగ్. సో ఈ రూట్ యూజర్ పాస్వర్డ్ మన దగ్గర ఉంది అంటే సర్వర్ని ఏమైనా చేయొచ్చు, డిలీట్ కూడా చేసేయచ్చు. టాప్ అడ్మిన్ యూజర్ రూట్ యూజర్. వీన్నే సూపర్ యూజర్ అంటారు, ప్రివిలేజ్డ్ యూజర్ అంటారు, ఎస్కలేటెడ్ యూజర్ అంటారు. ఓకే, సో రూట్ యూజర్ కాకుండా నెక్స్ట్ ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళకి రూట్ యూజర్ పర్మిషన్ ఉండదు, ఇవ్వద్దు కూడా ఆ పాస్వర్డ్. సో ఆ యూజర్స్ క్రియేట్ చేసి వాళ్ళని అడ్మిన్ చేస్తారు. అడ్మిన్ యూజర్కి ఏముంటుంది, వీళ్ళకి కూడా అన్ని పర్మిషన్స్ ఇస్తారు అవసరాన్ని బట్టి, బట్ అవసరాన్ని బట్టి ఇస్తారు. ఓకే, సో అవసరాన్ని బట్టి అడ్మిన్ యాక్సెస్ ఇస్తారు, కొన్నిసార్లు ఇవ్వరు. సో జనరల్లీ అడ్మిన్ యూజర్ ఉంటారు. డెవాప్స్ ఇంజనీర్స్ అందరూ అడ్మిన్ యూజర్స్ ఉంటారు. అట్లా కూడా నార్మల్ యూజర్స్ ఉంటారు, వాళ్ళకేం పర్మిషన్స్ ఉండవు, వాళ్ళకి ఓన్లీ వాళ్ళ ఫైల్ వాళ్ళ ఫోల్డర్ పైన యాక్సెస్ ఉంటుంది. ప్రస్తుతానికి అంతే అనుకోండి, ఇంకా డెప్త్లో పోతే. సరే, ఇప్పుడు నేను ఏ యూజర్లో ఉన్నా? రూట్ యూజర్లో ఉన్నా. సో రూట్ యూజర్ ఏ కమాండ్ అయినా కొట్టవచ్చు, ఏదైనా డిలీట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిట్ చేస్తాను. రూట్ యూజర్ ఎగ్జిట్. EC2 యూజర్కి వచ్చిన. EC2 యూజర్ ఎవడు అంటే అడ్మిన్ యూజర్. హూ ఈజ్ EC2 యూజర్? అడ్మిన్ యూజర్. వీటికి అన్ని పర్మిషన్స్ అడ్మిన్ యూజర్ కూడా ఉంటాయి. ఇప్పుడు లెట్స్ నేను ఇన్స్టాల్ ఏమంటే మేవెన్ అంట, -y. ఏమంటుంది? స్పెల్లింగ్ మిస్టేక్, INSTAL. అదే డాకర్ అంట, ఇన్స్టాల్ డాకర్. ఏమంటుంది? రూట్ యూజర్ కావు, EC2 యూజర్వి నీవు, నీకు ప్రివిలేజెస్ ఉన్నాయో లేవో. అట్లా ఒకవేళ నీకు ప్రివిలేజెస్ ఉంటే అడ్మిన్ యూజర్ అయితే ముందు సూడో పెట్టాలి. ఎప్పుడైనా కూడా రూట్ యూజర్ కాకుండా ఏ యూజర్ కైనా ముందు ఏం పెట్టాలి? సూడో పెట్టాలి. అంటే వీనికి కూడా సూపర్ యూజర్ పర్మిషన్స్ ఇస్తున్నా, సూపర్ యూజర్. ఓకే, సో సూపర్ యూజర్ ప్రివిలేజెస్, సూపర్ యూజర్ పర్మిషన్స్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయని చెప్తున్నా. డాకర్ ఇన్స్టాల్ అయిపోతుంది. కంట్రోల్-C కొడుతున్నా, నేను అప్డేట్గా క్యాన్సిల్ చేసేస్తున్నా, అవసరం లేదు. అట్లా మీకు తెలియాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కూడా రూట్ యూజర్ కాకుండా వేరే యూజర్ ఉంటే ముందేం పెట్టాలి? సూడో. సరే, ఇప్పుడు రూట్ యూజర్కి స్విచ్ కావాలి, కమాండ్ ఏంటిది? ఎందుకు సూడో పెడుతుంది ఇప్పుడు మీకు అర్థమైందా? సూడో పెట్టి తర్వాత SU-root అంటుంది. ఓకే, సూడో ఖచ్చితంగా పెట్టాలి రూట్ యూజర్ కాకపోతే. రూట్ యూజర్కి స్విచ్ అయినా ఇంకా రూట్ యూజర్కి సూడో అవసరం లేదు. సరే సార్, ఓకే, EC2 యూజర్ డిఫాల్ట్ యూజర్, రూట్ యూజర్, అడ్మిన్, టాప్ యూజర్, సూపర్ యూజర్. మరి మన యూజర్స్ ఎట్లా క్రియేట్ చేయాలి అంటే కమాండ్ ఏంటంటే యూజర్ యాడ్. ఏ యూజర్ క్రియేట్ చేద్దాం? మధు యూజర్. యూజర్ యాడ్ మధు. మధు యూజర్ క్రియేట్ అయింది. మరి వన్ పర్మిషన్, వన్ పాస్వర్డ్ ఎట్లా సెట్ చేయాలి? పాస్వర్డ్ మధు. యూజర్ యాడ్ మధు, యూజర్ క్రియేట్ అవుతాడు. పాస్వర్డ్ మధు, ఆ యూజర్కి పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. పాస్వర్డ్ టైప్ చేయండి, సమ్ కాంప్లెక్స్ పాస్వర్డ్.
కనిపించదు స్క్రీన్ పైన. నేను టైప్ చేస్తున్నా అయినా కూడా మళ్ళీ రీటైప్ చేస్తున్నా. యూజర్ క్రియేట్ అయిపోయిండు. ఏ యూజర్? మధు యూజర్. మరి ఆ యూజర్కి ఎట్లా స్విచ్ కావాలి? కమాండ్ ఏంటంటే ఇదే, ఎస్యు స్విచ్ యూజర్ డాష్ ఏ యూజర్ మధు యూజర్. ఎస్యు స్విచ్ యూజర్ డాష్ ఏ యూజర్ మధు యూజర్. ముందు సూడో పెట్టాలా? ఆప్షనల్, ఎందుకు? రూట్ యూజర్ కాబట్టి. రూట్ లేకపోతే సూడో పెట్టాలి. మధు యూజర్ లోకి వెళ్ళిపోయా. హూ సారీ, ఇలా వచ్చినప్పుడు కంట్రోల్ సి. మధు యూజర్. గాట్ ఇట్ సార్? క్లియరా? సో ఫార్ క్లియరా? ఇంకో యూజర్ క్రియేట్ చేద్దాం. మళ్ళీ రూట్ లోకి వస్తున్నా, ఎగ్జిట్ కొడుతున్నా. రూట్. ఇప్పుడు ఏం చేస్తా? యూజర్ యాడ్ కిరణ్ క్రియేట్ చేస్తా. ఇంకో యూజర్ క్రియేట్ అయ్యింది. పాస్వర్డ్, యూజర్ పాస్వర్డ్ సెట్ చేస్తున్నా కిరణ్. ఏదో ఒక పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవ్వండి. డన్. మరి ఇప్పుడు కిరణ్ లోకి ఎట్లా స్విచ్ కావాలి? కమాండ్ ఏంటిది? ఎస్యు స్విచ్ యూజర్ డాష్ కిరణ్. కిరణ్ లోకి స్విచ్ అయ్యా. హూ యామ్ ఐ? కిరణ్. సరే, మళ్ళీ ఎగ్జిట్ అవుతున్నా, రూట్ లోకి వెళ్తున్నా. మరి యూజర్ ని క్రియేట్ చేయడం బాగుంది, డిలీట్ ఎట్లా చేయాలి? యూజర్ యాడ్ ఎట్లా? యూజర్ డెల్. ఏ యూజర్ డిలీట్ చేద్దాం? మధు యూజర్. మధు యూజర్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎస్యు ఐఫన్ మధు అని కొడితే ఉండదు మధు యూజర్. యూజర్ మధు డస్ నాట్ ఎగ్జిస్ట్. గాట్ ఇట్ సార్? హలో, ఆర్ యూ విత్ మీ? ఓకే, సో గాట్ ఇట్. మీకు ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. కొంచెం స్పీడ్గా వెళ్తున్నా, బట్ హై లెవెల్లో అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మనం ఏం చేసినాం? యూజర్ని క్రియేట్ చేసినాం, యూజర్ని డిలీట్ చేసినాం, ఆ యూజర్ లోపలికి వెళ్ళినాం. సో ఓకే, బాగుంది, సో ఫార్ గుడ్. సరే సార్, బాగుంది. సరే, ఓకే. అట్లనే ఇప్పుడు విండోస్కి వస్తే ఏమైనా డౌన్లోడ్ చేయాలి. ఎట్లా డౌన్లోడ్ చేస్తాం? సింపుల్, చూడండి. టామ్ క్యాట్ని డౌన్లోడ్ చేయాలి. నేను ఏం చేస్తా? గూగుల్లోకి వెళ్తా, టామ్ క్యాట్ డౌన్లోడ్ అంట. లింక్స్ వస్తాయి. సరే, ఆ లింక్ ఓపెన్ చేసిన. ఓపెన్ చేస్తే ఇక్కడ దాని సాఫ్ట్వేర్లు ఉన్నాయి, జిప్ ఫైళ్ళు, ఓకే, వేరే వేరే రకరకాల ఫైల్స్ ఉన్నాయి. డౌన్లోడ్ చేయాలి. ఏం చేస్తాం చెప్పండి? మనం క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయింది, చూడండి. ఇది విండోస్. మరి లైనెక్స్లో ఎట్లా డౌన్లోడ్ చేయాలి? వెబ్లో నుంచి. విండోస్లో వెబ్లో నుంచి ఎట్లా డౌన్లోడ్ చేయాలో మనకు తెలిసిందే, చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. మరి లైనెక్స్లో ఎలా చేయాలి? లైనెక్స్లో ఎలా చేయాలి అంటే కమాండ్ ఏంటిది అంటే wget webget wget. ఈ కమాండ్ ఇచ్చి పక్కన ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలో ఆ లింక్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, లింక్ ఎట్లా కాపీ చేయాలంటే రైట్ క్లిక్, కాపీ లింక్ అడ్రస్. ఓకే, రైట్ క్లిక్, కాపీ లింక్ అడ్రస్. నేను ఇక్కడ ఏం చేస్తా? నాకు ఇప్పుడు టామ్ క్యాట్ సాఫ్ట్వేర్ ఇక్కడ డౌన్లోడ్ కావాలి. నేను ఏం చేస్తా? wget, రైట్ క్లిక్, కాపీ లింక్ అడ్రస్, పేస్ట్. ఇప్పుడు ఏమైంది? ఇక్కడికి వెళ్ళి ఆ టామ్ క్యాట్ యొక్క జిప్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. ఎంత సెకండ్స్లో డౌన్లోడ్? 100% డౌన్లోడ్ అయింది. 0.2 సెకండ్స్లో డౌన్లోడ్ అయింది. కంట్రోల్ ఎల్ కొట్టండి, స్క్రీన్ క్లియర్ చేసిన. ఆర్ఎల్స్ మీరు క్లియర్ అని టైప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఎల్ఎల్ కొట్టండి, మీకు దాని యొక్క జిప్ ఫైల్ డౌన్లోడ్ అయింది. అట్లనే విండోస్లో కూడా డౌన్లోడ్ అయింది జిప్ ఫైల్. డౌన్లోడ్స్లోకి వెళ్తే కనిపిస్తుంది. సరే, జిప్ ఫైల్ డౌన్లోడ్ అయింది. విండోస్లో ఏం చేస్తాం? దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎట్లా చేస్తాం చెప్పండి? రైట్ క్లిక్ కొట్టి, ఇంతేనా? ఎక్స్ట్రాక్ట్ ఆల్. ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ కొడితే ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది, అది మనకు తెలిసిందే. అది ఎవరికైనా తెలుసు విండోస్లో. లైనెక్స్లో ఎలా చేయాలి? మరి లైనెక్స్లో కూడా జిప్ ఫైల్ ఉంది. దీన్ని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలి సార్ అంటే కమాండ్ ఏంటంటే అన్జిప్. అన్జిప్ జిప్ కదా, దీన్ని అన్జిప్ చేస్తున్నా. అన్జిప్ దేన్ని? ఈ ఫోల్డర్, ఈ జిప్ ఫైల్ని రైట్ క్లిక్,
పేస్ట్, ఎంటర్ కొట్టండి. అన్జిప్ అయిపోయింది, సింపుల్. వెళ్ళి కొట్టండి. Yeah. ఇది అన్జిప్ అయ్యి ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయింది. ఓకే, జిప్ని ఎట్లా చేయాలి? అన్జిప్ చేయాలి. సరే, బాగుంది. మళ్ళీ జిప్ చేయాలంటే విండోస్లో ఏం చేస్తాం మనం? దేనైనా జిప్ చేయాలంటే ఏం చేస్తాం? ఇప్పుడు చూడు, జిప్ చేయాలి దీన్ని ఈ లెట్స్ ఈ ఎస్క్యూఎల్ ఎలక్ట్రాన్ని జిప్ చేయాలి, లేదంటే ఇంకేదో జిప్ చేయాలి. సరే, దీన్ని జిప్ చేస్తారు. ఏం చేస్తారు? రైట్ క్లిక్, కంప్రెస్ అని కొడతారు. ఏ కంప్రెస్ ఫామ్? టార్ ఫైలా, 7Z, జిప్పా? ఏ ఫామ్ లో జిప్ చేయాలి అంటే కంప్రెస్ చేయాలి? ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉన్నాయి. టార్ ఫామ్ ఉంది, 7-zip ఫైల్ ఉంది, జిప్ ఫైల్. ఇప్పుడు జిప్ కావాలంటే ఇట్లా జిప్, అదే జిప్ అవుతుంది. సరే, నాకు అవసరం లేదు, క్యాన్సిల్ చేస్తుంది. మరి లైనెక్స్ లో ఎట్లా జిప్ చేయాలి సార్? లైనెక్స్ లో జిప్ చేయాలంటే కమాండ్ ఏంటి అంటే జిప్ అంటే -R. ఏ నేమ్తో జిప్ చేయాలి? వచ్చా నేను test.zip, అదర్వైజ్ tomcat.zip అని పెడతా నేమ్. దేన్ని జిప్ చేద్దాం అనుకుంటున్నాం? ఈ ఫోల్డర్ని పేజ్ చేయండి. ఇప్పుడు ఆ ఫోల్డర్ జిప్ అయిపోతుంది. జిప్ అయిపోయింది చూడండి. ఈ టామ్ క్యాట్ జిప్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఫోల్డర్ని జిప్ చేస్తే వచ్చింది. గోట్ ఇట్. మళ్ళీ దీన్ని అన్జిప్ చేయాలంటే అన్జిప్ కమాండ్, జిప్ చేయాలంటే జిప్ కమాండ్. అంతే. క్లియరా మీకు? జిప్ కమాండ్, అన్జిప్ కమాండ్ క్లియరా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ప్లీజ్ కన్ఫర్మ్. హలో, ఓకే, బాగుంది. ఎవ్రీవన్ ఉన్నారా? 20 మంది, 25 మంది ఉన్నారు, 24, 25. వై డోంట్ యూ ఆల్ టైప్? దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్ సెషన్ ఫర్ యూ గైస్. ఓకే, నా సో మీకు లైనెక్స్ కోసమే పెడుతున్నారు. ఓకే, మిగతా వాళ్ళకి లైనెక్స్ వచ్చు. సో బట్ యా, ఫర్ యూ గైస్ ఐఎమ్ కండక్టింగ్ దిస్ సెషన్, సో ప్లీజ్ పార్టిసిపేట్. సరే, జిప్ ఓకే సార్. అట్లనే రకరకాల కంప్రెస్డ్ టెక్నిక్స్ ఉన్నాయి. జిప్ అనేది వన్ వే ఆఫ్ కంప్రెషన్. అట్లనే టేప్ ఆర్కైవ్ అని ఇంకొక జిప్ ఫామ్ ఉంది, గన్ జిప్, TAR.gunzip అని. సో ఆ ఫామ్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫామ్ లో కూడా జిప్ చేయొచ్చు, అంటే కంప్రెస్ చేయొచ్చు. ఆ ఫామ్ లో కూడా అన్కంప్రెస్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ జిప్ ఫామ్ వదిలేసేయండి, ఇదంతా నేను డిలీట్ చేసేస్తా. ఏం చేస్తా? అంతా డిలీట్ చేయాలంటే కమాండ్ ఏంటంటే RM-RF అన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఇట్లా 1, తర్వాత అపాచీ, తర్వాత ఇది D2 పవన్ అని ఇవ్వచ్చు. కానీ అన్ని కలిపి ఇవ్వాలంటే స్టార్ అంటే సరిపోతుంది. RM-RF స్టార్ అంటే ఇక్కడ ఉన్నాయన్నీ డిలీట్ అవుతుంది. బట్ మేక్ షూర్ రియల్ టైంలో ఎప్పుడు కూడా ఈ కమాండ్ వాడద్దు. ఇది చాలా డేంజరస్ కమాండ్. ఉన్నాయన్నీ డిలీట్ అవుతాయి, మళ్ళీ బ్యాకప్ కూడా ఉండదు. మీరు ఏమైనా తెలుసో తెలియకుండా ప్రొడక్షన్ క్రిటికల్ డిలీట్ చేసిండ్రనుకో ఇంకా డైరెక్ట్లీ ఫైర్ అయిపోతుంది, పెద్ద ఎస్కలేషన్ అవుతుంది. సో ఎప్పుడన్నా మీరు ఈ కమాండ్ వాడితే RM-RF ఎస్పెషల్లీ స్టార్, మేక్ షూర్ మీరు ఎందుకు వాడుతున్నారో మీకు తెలిసి ఉండాలి. బీ కాషియస్. ల్యాబ్లో ఏమైనా చేయొచ్చు, ఇది మన ల్యాబ్ సర్వర్, ఎన్నైనా చేయొచ్చు. బట్ రియల్ టైంలో బీ కాషియస్. రేపు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారు, నెవర్ ఎవర్ యూజ్ దీస్ కైండ్ ఆఫ్ కమాండ్స్ అన్నోయింగ్లీ. ఓకే, సరే. నేను ఇంకొక ఫామ్లో డౌన్లోడ్ చేస్తా, wget. ఏ ఫామ్లో డౌన్లోడ్ చేస్తా? జిప్ అయిపోయింది కదా, టేప్ ఆర్కైవ్లో డౌన్లోడ్ చేస్తా. రైట్ క్లిక్, కాపీ లింక్ అడ్రస్, పేస్ట్. డౌన్లోడ్ అయింది, ఎల్ఎల్ కొట్టండి. మీకు ఇంకొక కంప్రెస్డ్ ఫామ్లో డౌన్లోడ్ అయింది. మరి దీన్ని ఎట్లా అన్కంప్రెస్ చేయాలి అంటే దీనికి కమాండ్స్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. టార్, ఇంతకుముందు జిప్ ఎట్లున్నాయి, ఇప్పుడు టార్ -XVF అంటే ఎక్స్ట్రాక్ట్ చేయి ఫోర్స్ఫుల్లీ. దేన్ని? ఆ ఫైల్ని చూడండి, tar-XVF ఎక్స్ట్రాక్ట్ వర్బోస్ ఫోర్స్ఫుల్లీ. దీన్ని పేస్ట్. మీరు ఇలా అయినా పేస్ట్ చేయొచ్చు, లేదంటే జస్ట్ మీరు AP అని టైప్ పెట్టి ట్యాబ్ కొట్టండి, అదే ఆటో పాపులేట్ అవుతుంది. అది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది.
చూస్తుంటే టామ్ క్యాట్ ఫోల్డర్ వచ్చేసింది. సరే, rm-rf ఈజ్ ఓకే, డిలీట్ చేసిన. ఓకే, సారీ, దాన్ని డిలీట్ చేసిన. మళ్ళీ చేస్తా. ఎక్స్ట్రాక్ట్ ఎట్లా చేయాలి చెప్పండి. tar-xvf కంప్రెస్డ్ ఫైల్ నేమ్. ఓకే, నౌ దీన్ని మళ్ళీ కంప్రెస్ చేయాలి, దీన్ని జిప్ చేయాలి. మీకు తెలుసు జిప్ కమాండ్. అట్లా కాదు, నాకు దీన్ని టేప్ ఆర్కైవ్ ద్వారా కంప్రెస్ చేయాలి. కమాండ్ ఏంటంటే tar-cvf. ఇంతకుముందు ఏముండే xvf అంటే ఎక్స్ట్రాక్ట్ చేయి, cvf అంటే క్రియేట్ చేయి. ఏ నేమ్తో క్రియేట్ చేయాలి, ఆ నేమ్ ఇచ్చేయండి. ఏ నేమ్ పెడితే టామ్ క్యాట్ టెస్ట్ డాట్ టార్ డాట్ zz, దాని ఎక్స్టెన్షన్. ఓకే, సో ఏ ఫోల్డర్ నుంచి చేయాలి దీన్ని, ఈ ఫోల్డర్ నుంచి పేస్ట్. దాట్స్ ఇట్. సో వచ్చేసింది టామ్ క్యాట్ టెస్ట్ టార్ డాట్ గన్జిప్. గాట్ ఇట్ సార్. ఓకే, దెన్ 8:02 అవుతుంది కదా, 8:07 వరకు బ్రేక్ తీసుకోండి. ఆ తర్వాత జస్ట్ ఒక 10-15 minutes చెప్తా. సో ఆపేస్తా. సో నో వన్ షుడ్ డ్రాప్, బీ దేర్, ఆల్ 25 పీపుల్ బీ దేర్. సో 8:07కి మళ్ళీ కనెక్ట్ అయ్యారు. ఈ లోపు నేను ఏం చేస్తా, హిస్టరీ కమాండ్ కొడుతున్నా. మీరు ఒక్కసారి హిస్టరీ చూడండి, మనం ఏమేం చేసినాం, మీకు ఒక ఐడియా వస్తుంది. సో మనం ఏ కమాండ్స్ కొట్టామో హిస్టరీ చూడండి. యూజర్ని ఎట్లా యాడ్ చేసినాం, స్విచ్ ఎట్లా చేసినాం చూస్తూ ఉండండి. ఆర్ యు ఆల్ బ్యాక్? ఓకే, సో నేను ఇప్పటివరకు చెప్పిన కమాండ్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మనం బేసిక్ యూజర్ కమాండ్స్ డిస్కస్ చేసినాం, బేసిక్ కంప్రెషన్ అండ్ అన్కంప్రెషన్ కమాండ్స్ డిస్కస్ చేసినాం. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ డిస్కస్ చేసినాం. సో అందులో టాప్ డైరెక్టరీ, రూట్ అని రకరకాల డైరెక్టరీస్ ఉంటాయి. మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుంది ఓపీటీలో డిస్కస్ చేసినాం. అండ్ ఫైల్స్ ఫోల్డర్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా డిలీట్ చేయాలి, ఎట్లా మూవ్ కావాలి ఫైల్స్ ఫోల్డర్స్ లోపలికి, ఎట్లా బయటికి రావాలి డిస్కస్ చేసినాం. ప్యాకేజ్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి డిస్కస్ చేసినాం. రైట్. సో నా సరే, ఇంకొక కమాండ్ ఏంటంటే విండోస్లో ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి. మామూలుగా విండోస్లో అయితే రెగ్యులర్గానే ఫైల్ క్రియేట్ చేస్తాం, న్యూ ఫైల్. అదే ఇట్లాంటి ఫైల్ లైనెక్స్లో క్రియేట్ చేయాలంటే టచ్ కమాండ్. కానీ ఆ ఫైల్ లోపలికి ఎట్లా వెళ్ళాలి, ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ చేయాలంటే విండోస్లో ఈజీగా ఓపెన్ చేస్తాం, డబల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం. ఓకే, ఓపెన్. సో ఏం చేస్తున్నా, డబల్ క్లిక్ చేస్తున్నా, ఓపెన్ అవుతుంది, నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఏమైనా టైప్ చేయాలంటే టైప్ చేస్తా, హాయ్. ఓకే, సో మై నేమ్ ఇస్ మధు కిరణ్. I'm a student of DevOps. DevOps, something like that. Otherwise, hi, welcome to batch 14 AWS DevOps. ఇట్లా టైప్ చేస్తాం. సో రియల్ టైంలో డెవలపర్స్ కోడ్ రాస్తారు. ఇప్పుడు మనం డెవలపర్స్ కాదు కాబట్టి, మనకు కోడింగ్ రాదు కాబట్టి ఇదే కోడ్ అనుకోండి. సంథింగ్ సేవ్ చేయాలి. ఎట్లా సేవ్ చేయాలి, కంట్రోల్-S అంటే సేవ్ అయిపోతుంది, లేకపోతే ఫైల్ దగ్గరకు వచ్చి సేవ్ అన్న సేవ్ అవుతుంది. క్లోజ్ చేయాలి. ఎట్లా క్లోజ్ చేస్తాం, ఇట్లా క్లోజ్ చేస్తాం. బాగుంది. ఓకే, సో మరి లైనెక్స్లో ఎట్లా మరి అట్లా చేయాలి. ఇప్పుడు లైనెక్స్లో ఫైల్ క్రియేట్ చేయడం మీకు అర్థమైంది. టచ్ ఏం ఫైల్ చేద్దాం, లెట్స్ డెవాప్స్ ఫైల్ క్రియేట్ చేసినాం. ఆ ఫైల్ని ఎట్లా ఓపెన్ చేయాలి అంటే ఓపెన్ చేసి మనం ఎట్లా మాడిఫై చేయాలి. సో ఇప్పుడు విండోస్లో ఏంది, డబల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఏం ఓపెన్ అవుతుంది, ఒక ఎడిటర్ ఓపెన్ అవుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆ ఫైల్ని మనం నోట్ ప్యాడ్ అనే ఎడిటర్లో ఓపెన్ చేస్తున్నాం. ఆ ఫైల్ని నోట్ ప్యాడ్ అనే ఎడిటర్లో ఓపెన్ చేస్తున్నాం. లేదంటే నోట్ ప్యాడ్ ++లో కావాలంటే ఇక్కడికి వచ్చి ఫైల్ ఓపెన్ డెస్క్టాప్. ఆ ఫైల్ నేమ్ ఏమి ఇచ్చినా మనం న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ అంతే. నోట్ ప్యాడ్ ++లో ఓపెన్ అయింది. ఇట్లా ఒక ఎడిటర్లో ఓపెన్ చేస్తున్నాం బేసికల్లీ ఆ ఫైల్ని.
మరి లైనెక్స్లో కూడా అట్లా ఏమైనా ఎడిటర్స్ ఉంటాయా? నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అంటే ఉంటాయి. సో లైనెక్స్లో మోస్ట్ పాపులర్ ఎడిటర్ ఏంటిది అంటే విఐ ఎడిటర్ ఆర్ విఐఎం ఎడిటర్. ఓకే, విఐ ఆర్ విఐఎం ఎడిటర్. ఇది కాకుండా నానో ఎడిటర్ అని ఉంటుంది. ఏదో ఒకటి వస్తే సరిపోద్ది, రెండు అవసరం లేదు. సో సరే, నాకు బాగా అలవాటైంది విఐ ఎడిటర్. ఇది ఒకసారి చెప్తా చూడండి. సో ఏం లేదు, సింపుల్. మీరు విఐ ఎడిటర్ మీకు రావాలి అంటే సింపుల్. సో మీరు ఏంటంటే విఐఎం ఆర్ విఐ. సో వాట్ యూ నీడ్ టు డూ, మీరు ఎప్పుడైతే విఐఎం ఫైల్ నేమ్ లెట్స్ సే టెస్ట్ ఫైల్ ఆర్ డెవాప్స్ ఫైల్ అని కొడితే ఆ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఏ ఎడిటర్? విఐ ఎడిటర్ ఆర్ విఐఎం ఎడిటర్ ఓపెన్ అవుతుంది. నోట్ ప్యాడ్ లానే ఇది కూడా. ఇక్కడ మీరు మీ ఏం చేయాలంటే ఫస్ట్ ఎస్కేప్ ఐ కొట్టాలి. ఎస్కేప్ ఐ అని కొట్టండి. అప్పుడు ఏమైందంటే ఇన్సర్ట్ మోడ్ ఓపెన్ అవుతుంది. ఇన్సర్ట్ మోడ్. సో ఇక్కడ మీ డేటాని మొత్తం మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, మీ డేటాని మొత్తం మీరు ఇన్సర్ట్ చేయొచ్చు, మీ కోడ్ మొత్తం రాయొచ్చు. ఆ తర్వాత దాన్ని ఎట్లా సేవ్ చేయాలి? ఎట్లా సేవ్ చేయాలంటే మళ్ళీ ఇప్పుడు ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ కోలన్. ఇది కోలన్ కొడితే ఈ సింబల్ రాదు, కోలన్ కొడితే సెమీ కోలన్ వస్తుంది. మీకు కోలన్ సింబల్ రావాలంటే షిఫ్ట్తో సహా కొట్టాలి. షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ సేవ్ అవుతుంది. మళ్ళీ ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ క్యూ క్విట్ అయిపోతాం, అందుకెళ్ళి బయటకు వస్తాం. లేదు రెండు కలిపి ఒకటేసారి చేయాలంటే ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూక్యూ. ఓకే, సో ఇవి కమాండ్స్. సో మనం చూద్దాం ఏంటి అనేది మీకు ఇప్పుడు అర్థమైతే. సో చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తా, ఫైల్ నేమ్ ఏంటిది? డెవాప్స్. దాన్ని ఎట్లా ఓపెన్ చేయాలో చూడండి. విఐఎం డెవాప్స్. ఓకే, విఐఎం డెవాప్స్. ఎంటర్ కొట్టండి. ఒక ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎట్లయితే ఎడిటర్ ఓపెన్ అవుతుందో డబల్ క్లిక్ కొడితే, ఓకే, డబల్ క్లిక్ కొడితే నోట్ ప్యాడ్ అనే ఎడిటర్ ఎట్లయితే ఓపెన్ అవుతుందో ఇక్కడ కూడా విఐ అనే ఒక ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఎడిటర్ ఓపెన్ అయింది. ఇదంతా ఎడిటర్. ప్రస్తుతానికి అందులో ఏం లేవంట, 0 లైన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎస్కేప్ ఐ అని ప్రెస్ చేయాలి. సో అది మీకు కనిపించదు. నేను ఇప్పుడు చూడండి, ఎస్కేప్ ప్రెస్ చేస్తాను. ఎస్కేప్ ఎస్కేప్ ఐ ఇన్సెట్ మోడ్లోకి వచ్చిన ఐ అని కొట్టిన తర్వాత ఇక్కడ నేను టైప్ చేస్తా, హాయ్ వెల్కమ్ టు AWS DevOps ట్రైనింగ్. ఓకే, సో ఫైన్. ఇది కోడ్, దిస్ ఈజ్ అ కోడ్. ఏం కోడ్? సరే, ఆడియో కాల్ కోడ్, వీడియో కాల్ కోడ్, సమ్ పేమెంట్స్ పేజ్ కోడ్, లేదంటే ఇంకేదో కోడ్, సమ్ బ్లా 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 కోడ్ రాస్తాం. ఇప్పుడు దీన్ని ఎట్లా సేవ్ చేయాలి? ఎట్లా సేవ్ చేయాలి చెప్పండి? మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ సేమ్ ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ సేవ్ చేయాలంటే ఎస్కేప్ షిఫ్ట్ కోలన్, చూడండి కింద కనిపిస్తుంది, షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ సేవ్ అవుతుంది. సేవ్ అయింది చూడండి. 10 లైన్స్. ఓకే, 10 లైన్స్ 67 బైట్స్ రిటర్న్. ఇప్పుడు ఇది 10 లైన్ల కోడ్. అదేంటి సార్ 5 లైన్స్ ఉన్నాయంటే మధ్యలో ఇంకొక లైన్ కూడా ఉంది. గ్యాప్స్ కూడా ఎంటీ లైన్స్. అవి కాంటి కాపీ చేయండి. కాపీ ఇట్. మీరు కాంటి ఇక్కడ పేస్ట్ చేయండి. ఎక్కడైనా మీకే అర్థమైంది 10 లైన్స్ ఉన్నాయి లేవా వచ్చినా. చూడండి 10 లైన్స్ కోడ్. ఎన్ని బైట్స్? 57 బైట్స్ అంట. సారీ 67 బైట్స్ రిటర్న్. సో ఇప్పుడు నేను ఎట్లా బయటికి రావాలి? ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ క్యూ. క్యూ అంటే క్విట్. బయటకు వచ్చేసి మళ్ళీ చేస్తున్నాను చూడండి కొత్త వాళ్ళకు. విఐఎం డెవాప్స్. ఓకే, సో ఫైల్ ఓపెన్ చేస్తున్నాం. విఐఎం డెవాప్స్ ఫైల్ ఓపెన్ చేస్తున్నా. ఎంటర్. ఓకే, ఈ ఫైల్లో మళ్ళీ నేను మాడిఫై చేయాలనుకుంటున్నాను. మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు? ఎస్కేప్ ఐ ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన ఎస్కేప్ కొట్టి ఐ కొట్టా. మీకు అది కనిపించదు, యూ షుడ్. ఓకే, సో నేను నా కీబోర్డ్లో ప్రెస్ చేస్తాను. ఎస్కేప్ ఐ ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ టైప్ చేస్తా. సో మామూలుగా టైప్ చేస్తా, మై నేమ్ ఈజ్ మధు కిరణ్ ఓకే, ఏదో టైప్ చేసిన. ఇప్పుడు ఎట్లా సేవ్ చేయాలి? ఎస్కేప్
షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ అంటే సేవ్ అవుతుంది. సేవ్ అయ్యి క్విట్ ఒకటేసారి అవ్వాలి, లేదంటే సేవ్ అవుతుంది. ఓకే, సేవ్ అయింది. ఇంకో 2 లైన్స్ యాడ్ అయినాయి, ఎక్స్ట్రా బైట్స్ యాడ్ అయినాయి. ఎట్లా క్విట్ కావాలి? షిఫ్ట్ కోలన్ క్యూ. విండోస్లో ఎట్లా బ్లాబ్లో ఏదో రాస్తాం, క్యూ ఎట్లా వేయాలి? ఇక్కడ సేవ్ ఎట్లా వేయాలి? కంట్రోల్ ఎస్, క్లోజ్. సరే, దీని లోపల ఎట్లా ఏందో ఏం తెలుసుకోవచ్చు? కమాండ్ అంటే చెప్పండి, లోపల ఏముందో చూడాలంటే. నిన్ననే చెప్పిన, ఏం కమాండ్ అది? క్యాట్ కమాండ్, క్యాట్. సో ఈ ఫైల్ లోపల ఏముంది? డెవాప్స్. ఇదంతా ఉందంటే నిన్న మనకి ఏం కావాల్సి వచ్చింది? ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ కావాల్సి వచ్చింది. ఆ పాస్వర్డ్ ఫైల్ ఇక్కడ ఉండే. మనం ఏం చేసినాం? క్యాట్ కమాండ్ తోటి ఆ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ చూసినాం. దాన్ని తీసుకుపోయి జెంకిన్స్ ఇంటర్ఫేస్లో పెట్టినాం. గుర్తుందా? గుర్తులేదా? హలో మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుంది సార్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైందా లైనెక్స్లో ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి, లోపల ఎలా మోడిఫై చేయాలి, తర్వాత ఎట్లా సేవ్ చేయాలి, ఎట్లా బయటికి రావాలి? సింపుల్. ఎస్కేప్ ఐ. ఓకే, మీరు ఎస్కేప్ ఐ అని కొడితే ఏమొస్తుంది? ఫస్ట్ విఐఎం ఫైల్ నేమ్ ఓపెన్ అవుతుంది. ఎస్కేప్ ఐ కొడతారు, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తారు, మీ కోడ్ ఇక్కడ రాసుకుంటారు. తర్వాత దాన్ని ఎట్లా సేవ్ చేయాలి? మళ్ళీ ఎస్కేప్ కొట్టాలి, షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ సేవ్ అవుతాం, షిఫ్ట్ కోలన్ క్యూ బయటకు వచ్చేస్తాం. రెండు కలిపి ఒకటేసారి కావాలి, డబ్ల్యూక్యూ. క్లియర్? హలో. సో ఇది ఫైల్ ఆపరేషన్స్. ఓకే, ఇవేంటివి? ఫైల్ ఆపరేషన్స్, విఐ ఎడిటర్. సరే, నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే విఐఎం డెవాప్స్ ఫైలే కదా ఓపెన్ చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాపీ పేస్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇన్సర్ట్ మోడ్లో రావాలంటే ఏం చేయాలి? ఎస్కేప్ ఐ. ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన ఏం చేస్తా అంటే నా దగ్గర ఏదైతే కోడ్ ఉంది, సరే ఇది మనం చేసిన కోడే కదా, బ్లా బ్లా బ్లా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేద్దాం. ఇక్కడ ఇదంతా నేను కాపీ చేసిన, కంట్రోల్ సి. ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన, ఎస్కేప్ ఐ కొట్టిన. సారీ, ఆల్రెడీ ఇన్సర్ట్ మోడ్లోనే ఉన్నా. సో మీరు ఇన్సర్ట్ మోడ్లో ఉండి ఐ కొడితే ఐ టైప్ అవుతుంది. అదే ఇన్సర్ట్ మోడ్లో లేరనుకో ఎస్కేప్ ఐ అని కొట్టాలి. ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చింది. ఇప్పుడు నేను చేసిన పేస్ట్ చేస్తాను. సరే, ఇది కాదు, ఇదంతా కంట్రోల్ సి కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. ఎందుకు పేస్ట్ చేస్తున్నా అంటే లైన్స్ పెంచాలని, అంతే, వేరే ఐడియా లేదు. ఇప్పుడు టోటల్ 170 లైన్స్ ఉన్నాయి. సో ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ. సో టోటల్ 170 లైన్స్, ఎన్ని బైట్స్ రిటర్న్. సో ఇప్పుడు నా కర్సర్ ఎక్కడ ఉంది అంటే 170th లైన్లో 7th కాలంలో ఉంది. ఇది 170th లైన్ 7th కాలం. ఇక్కడ బ్లింక్ అవుతుంది, ఇదే నా కర్సర్. అది పైకి మూవ్ చేయాలంటే పైకి మూవ్ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, లైన్స్ రోస్ మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఫైల్ కనిపిస్తుంది. ఓకే ఓకే, ఇట్లా మీరు మీదికి కిందికి చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవచ్చు? నేను ఆరోస్, ఇక్కడ మన కీబోర్డ్లో అప్ ఆరో, లెఫ్ట్ ఆరో, డౌన్ ఆరో ఉంటాయి కదా, ఆ వీటితో నేను ముందుకి, వెనక్కి, పక్కకి, లెఫ్ట్కి, రైట్కి మూవ్ అవుతున్నాను. ఓకే, సరే, బాగుంది. సరే, ఈ ఫైల్ మొత్తం నాకు కావాలనుకో అప్పుడు ఏం చేయాలి? క్యాట్ డెవాప్స్ అని కొడితే ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ అంతా మనకు కనిపిస్తుంది. క్యాట్ డెవాప్స్ అని కొడుతుంది. అట్లొద్దు సార్, నాకు లాస్ట్ ఒక 3 లైన్సే నాకు కావాలి. అప్పుడు ఏం చేయాలంటే టెయిల్ కమాండ్. టెయిల్ అంటే ఏంటిది? లాస్ట్ లైన్స్, తోక. టెయిల్ -3 అనుకో, ఎన్ని లైన్స్? 3 లైన్స్ కనిపిస్తాయి. టెయిల్ -3 డెవాప్స్. లాస్ట్ 3 లైన్స్ ఇవే అంట, ఒకటి ఎంటీ లైన్. అట్లొద్దు, నాకు టెయిల్ -13 లైన్స్ కావాలి. ఇవి లాస్ట్ 13 లైన్స్. నాకు ఇవ్వద్దు సార్, నాకు ఫస్ట్ లైన్లు కావాలి. సో కమాండ్ ఏంటి చెప్పండి? ఆబ్వియస్లీ టెయిల్ ఉందంటే ఏముంటుంది చెప్పండి? హెడ్ ఉంటుంది. హెడ్ ఫస్ట్ 13 లైన్స్ డెవాప్స్. ఇవి ఫస్ట్ 13 లైన్స్, ఇవి లాస్ట్ 13 లైన్స్. మీ ఇష్టం, ఎన్నైనా నంబర్స్ ఇచ్చుకోవచ్చు. సో కమాండ్ ఏంటిది? హెడ్ టెయిల్. వేర్ ఇస్ దాట్? టెయిల్ -n నంబర్ ఆఫ్ హెడ్. అట్లా కాకుండా మీరు ఫ్రేమ్స్లో చూడాలంటే మోర్ కమాండ్తో చూడవచ్చు. మోర్ ఫైల్ నేమ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మోర్ ఫైల్ నేమ్ ఏంటిది? డెవాప్స్. సో ఆ ఫ్రేమ్లో ఎంత పడుతుందో అంత చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రేమ్లో అంటే ఈ స్క్రీన్కి
12% కనిపిస్తుంది. సో ఇక్కడ వరకు చూపిస్తుంది. మిగతా చూడాలంటే ఎంటర్ కొట్టాలి. లేదా మీకు మెల్లమెల్లగా పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీరు ఇప్పుడు చూస్తే బాగానే అనిపిస్తుంది, లేదంటే కొంచెం మేబీ కన్ఫ్యూజ్ కావచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఓకే క్లియర్. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు టెక్నికల్ ఎర్రర్స్ వస్తాయి, డౌట్స్ వస్తాయి, ఎక్కడో దగ్గర స్ట్రక్ అవుతారు. మీరు చేసే స్ట్రక్ కూడా చిన్న చిన్నవే. మీరు ఎట్లా అంటే విఐఎం డెవాప్స్ అని కొట్టకుండా మీరు మధ్యలో స్పేస్ ఇవ్వరు అంతే. విఐఎం డెవాప్స్ అంటే కమాండ్ నాట్ ఫౌండ్ అంటారు. మీరు స్ట్రక్ అయిపోతుంది. ఇట్స్ ఓకే, కొత్తలో కామన్ ఎవరికైనా కూడా. ఇట్లా మీరు స్ట్రక్ అయినా పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. లెట్స్ మీరు టచ్ కొడతారు, టచ్, సో స్పేస్ చేయకుండా టచ్ మధు అంటారు, కమాండ్ నాట్ ఫౌండ్ అంటారు. లేదు మీరు టచ్ స్పేస్ ఇస్తారు కానీ ఈ సి మర్చిపోతారు, లేదంటే యూ మర్చిపోతారు, టచ్ అంటారు, మళ్ళీ కమాండ్ నాట్ ఫౌండ్ అంటారు. ఇట్లాంటి ఎర్రర్స్ వస్తాయి, కామన్. ఓకే, మీరు ఇట్లా ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మీకు హ్యాండ్స్ ఆన్ అవుతుంది. మేక్ యువర్ హ్యాండ్స్ డర్టీ విత్ యువర్ ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓకే, నా సో ఇవి కూడా మీకు అర్థమైనాయి. సరే, బాగుంది. ఇప్పుడు నేను ఎక్కడున్నా, వేరే పీడబ్ల్యూడి ఈ రూట్లో అంటే ఈ ఫోల్డర్లో ఓకే నాకు లెట్సే సెర్చ్ చేయాలి. అంటే ఇప్పుడు లెట్సే ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, లెట్సే డౌన్లోడ్స్లలో ఉన్నా. ఈ డౌన్లోడ్స్లలో లెట్సే నాకు మేబీ మధు అనే నేమ్ తోటి ఏమైనా ఉందేమో సెర్చ్ చేయాలి డౌన్లోడ్స్లలో. ఇవన్నీ వచ్చేసినాయి చూడండి. మధు అనే దాని నేమ్ తోటి ఇవన్నీ ఫైల్స్ ఉన్నాయి. ఎక్కడో దగ్గర ఇప్పుడు నా పేరు ఉంటుంది వీటిలలో, ఈ ఫైల్స్లలో. ఓకే, ఈ ఫైల్స్లలో వస్తుంది నా పేరు. ఐ థింక్ ఇప్పుడు లెట్స్ నేను ఏదో బ్యానర్ అంటే ఇది ఓపెన్ చేస్తే అందులో ఎక్కడ దగ్గర మధు ఉండాలి నాకు తెలుసు. సో ఎక్కడ ఉంది ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్, బట్ సెర్చ్లో వచ్చిందంటే ఐఎమ్ నాట్ షూర్. సరే మధు తీసేద్దాం, వేరే ఏం నేమ్ ఇద్దాం, డెవాప్స్. అచ్చా డీ లేదు, డెవాప్స్ చూసారా. సో ఈ నేమ్స్తో ఉన్నాయి. అట్లా మరి లైనెక్స్లో ఏమైనా ఉందా సార్? లైనెక్స్లో అట్లా మనం చేయొచ్చా, ఫిల్టర్ చేయొచ్చా అంటే కమాండ్ ఏంటంటే గ్రెప్. ఇప్పుడు ఈ ఫోల్డర్ మొత్తంలో నాకు మధు ఎక్కడ ఉందో అక్కడ కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే గ్రెప్ -IR మధు అంట, MADH. ఎక్కడుంది? డెవాప్స్ అనే ఫైల్లో ఉందంట. డెవాప్స్ అనే ఫైల్లో ఇక్కడ ఒక లైన్ ఉంది, మై నేమ్ ఇస్ మధు కిరణ్. యూజర్ యాడ్ మధు ఉంది, పాస్వర్డ్ మధు ఉంది, యూజర్ డెల్ మధు ఉంది, స్విచ్ యూజర్ మధు ఉంది. అట్లా ఏ ఫైల్లో? డెవాప్స్ అనే ఫైల్. నేను ఇంకో ఫైల్ తీసుకుంటానండి, విఐఎం టెస్ట్ ఫైల్ ఓపెన్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇన్సర్ట్, సో కిరణ్ మధు, సో ఏదో బ్లా 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 ఇట్లా పెడతా. ఎస్కేప్ Shift:WQ సేవ్ చేసి క్విట్ అవుతుంది. నేను ఏం చేస్తున్నా, మళ్ళీ గ్రెప్ -IR. గ్రెప్ అంటే ఏంటంటే ఫిల్టర్ చేస్తుంది, గ్లోబల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ -IR. ఏం చేస్తాను నేను ఇప్పుడు, మధు అని ఎక్కడ ఉందో ఎంట్రీ చూస్తాను. చూసాను ఇక్కడ ఎంట్రీస్ ఉందంట, ఇక్కడ ఎంట్రీ ఉందంట. సో లైనెక్స్లో ఇట్లనే ఫిల్టర్ చేస్తాడు సెర్చ్ చేయాలనుకుంటే. సో ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే ఈ గ్రెప్ కమాండ్ చాలా పవర్ఫుల్. ఇప్పుడు డెవలపర్స్ కోడ్ రాసిండ్రు, ఆ కోడ్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి. అవన్నిట్లో ఒక్కొక్క దగ్గర ఎక్కడికైనా సెర్చ్ చేస్తూ ఉంటారు మీరు. గ్రెప్ -IR ప్యాటర్న్ ఇచ్చిండ్రు అనుకో, అదే మొత్తం ఫోల్డర్స్ లోపలికి వెళ్ళి ప్యాటర్న్ని పట్టుకొని మళ్ళీ బయటకు వస్తుంది. ఎక్కడెక్కడ ఉందో మీకు ఆ ఫైల్ నేమ్ చూపిస్తుంది. గాట్ ఇట్? గ్రెప్ కమాండ్ యూజ్ కేస్ అర్థమైందా? హలో, చేశాను. సరే బాగుంది. అట్లనే ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు ఇందులో జూమ్ అనేది ఒక అప్లికేషన్, అవునా? మనం ఇప్పుడు ఎట్లా కనెక్ట్ అయినాం? జూమ్ అనే అప్లికేషన్తో కనెక్ట్ అయినాం. కానీ మనకు అది అప్లికేషన్, బట్ సిస్టమ్కి అదేంటిది? అదొక ప్రాసెస్ ఆర్ అదొక టాస్క్ అంతే. మనకు అదొక అప్లికేషన్, ఎండ్ యూజర్కి జూమ్ అనేది ఒక అప్లికేషన్, ఫేస్బుక్ అనేది ఒక అప్లికేషన్. కానీ సిస్టమ్కి ఆర్ సర్వర్కి అదేంటిది? అదొక
టాస్క్ ఆర్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ఇది జూమ్ అనేది, జూమ్ మీటింగ్ అనే ఒక ప్రాసెస్ నడుస్తుంది. దీని వల్లనే మనం ఇప్పుడు కనెక్ట్ అయినాం. నేను కనుక దీనికి రైట్ క్లిక్ కొట్టి ఎండ్ టాస్క్ అని కొట్టినా అనుకో, నెక్స్ట్ సెకండ్లో మనం అందరం డిస్కనెక్ట్ అయిపోతాం. ఎందుకు? నా జూమ్ ఎండ్ అయిపోతుంది. ఇది విండోస్ వే. ఇప్పుడు ఈ జూమ్ ప్రాసెస్ ఎంత తీసుకుంటుంది? అదే ఎక్కువ తీసుకుంటుంది, సిపియు అయినా ర్యామ్ అయినా. మరి లైనెక్స్లో అట్లా ఏమైనా ఉంటుందా సార్ తెలుసుకోవడానికి? అంటే లైనెక్స్లో మీ అప్లికేషన్ స్టేటస్, ప్రాసెస్ స్టేటస్ తెలుసుకోవాలంటే కమాండ్ ఏంటి అంటే ps-ef, ps-ef, ps-ef. ఇదేం చేస్తుంది అంటే అన్ని ప్రాసెస్ స్టేట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. లైనెక్స్లో ప్రతిదీ ప్రాసెస్, మీరు ఒక కమాండ్ కొట్టినది ప్రాసెస్. సో రియల్ టైంలో ఎట్లా యూజ్ చేస్తారంటే ps-ef, ఓకే, ఈ అవుట్పుట్ని, ఇప్పుడు ఇది ఒక అవుట్పుట్ వచ్చింది కదా, లెంత్ అవుట్పుట్. ఇందులో ఏమున్నాయి? అన్ని రకాల ప్రాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. దీన్ని ఏం చేస్తుందంటే గ్రెప్ కమాండ్కి ఇన్పుట్లా పంపిస్తుంది. గ్రెప్ కమాండ్ ఏం చేస్తుంది? ఫిల్టర్ చేస్తుంది. ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు నాకు ఫేస్బుక్కి సంబంధించిన ప్రాసెస్ తెలియాలి. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ps-ef ఒక పైప్ సింబల్ పెడతాను. దీని మీనింగ్ ఏంటిదంటే దీని అవుట్పుట్ నా నెక్స్ట్ కమాండ్కి ఇన్పుట్గా పంపి. నెక్స్ట్ కమాండ్ ఏం పెడతా? గ్రెప్. లెట్స్ సే ఫేస్బుక్ అప్లికేషన్ కోసం సెర్చ్ చేస్తాను, ఫేస్బుక్, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏమైనా వస్తుంది. బేసికలీ ఏమీ లేదు, అందుకే మీకు పెద్దగా ఏం రాలేదు ఇక్కడ. ఇది ఇది కాదు, ఇది ఈ కమాండ్కి సంబంధించింది, కానీ మీకు ప్రాపర్ అవుట్పుట్ రాలేదు. ఫేస్బుక్ సంబంధించిన ఎలాంటి అప్లికేషన్ లేదు. లెట్స్ సే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చూడండి, జెంకిన్స్నే స్టార్ట్ చేస్తాను. ఏం చేస్తాను? మన దగ్గర జెంకిన్స్ కమాండ్స్ ఉన్నాయి కదా, ఎక్కడ ఉన్నాయి? ఇవే కదా. రేపు వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ ప్రస్తుతానికి నేను ఏం చేస్తాను, జెంకిన్స్ని స్టార్ట్ చేస్తాను. పేస్ట్ అంటే ఇప్పుడు ఏమైంది? జెంకిన్స్ అనే అప్లికేషన్ని, జెంకిన్స్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి స్టార్ట్ చేస్తున్నాం. ఐ థింక్ స్లో అయిపోతుంది, ఎందుకంటే t2.micro కదా. ఎనీవే, లాస్ట్ 1 minute. సో జెంకిన్స్ స్టార్ట్ అయింది. సరే, అది ఫెయిల్ కూడా అయిందంటే ఏదో పోనీ, వాట్ ఎవర్. ఇప్పుడు నాకు జెంకిన్స్ సర్వీస్ స్టేటస్ తెలుసుకోవాలి. ఎట్లా చేయాలి చెప్పండి? ఇప్పుడు మీరు ps-ef పైప్ సింబల్ పెట్టి, ఈ పైప్ సింబల్ ఏంటి ఉంటుంది అంటే మీరు షిఫ్ట్ బాక్ స్పేస్ కింద మీకు కీబోర్డ్లో చూసి అర్థమవుతుంది. ఓకే, సో గ్రెప్ జెంకిన్స్ అని పెట్టండి. స్టార్ట్ కాలేదు, ఎర్రర్ ఏదో వచ్చింది. విల్ సి, కాలేదు, ఇది వదిలేండి. కానీ ఇట్లా తెలుస్తుంది మీకు. ఇది అర్థమైందా? ps-ef కమాండ్ మీకు రేపు అర్థమవుతుందండి ఈ కమాండ్, బట్ మీకు ఇప్పుడు అర్థమైందా? హలో, ps-ef అంటే ప్రాసెస్ స్టేట్ తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు టాస్క్ మేనేజర్లో ప్రాసెస్ స్టేట్ ఎట్లా తెలుస్తుందో, లైనెక్స్లో ps-ef గ్రెప్ టామ్క్యాట్, గ్రెప్ జెంకిన్స్, గ్రెప్ సంథింగ్ సంథింగ్ ఫేస్బుక్, గ్రెప్ ఇన్స్టాగ్రామ్, అట్లా. హలో, ఎస్ సార్, నో క్లియర్? అండ్ అట్లనే ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ ఏం రావట్లేదు, అది వేరే విషయం. సరే, వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సమ్ ఏదో వచ్చింది అనుకుందాం, ప్రాసెస్ ఐడి. ఇది కాదు, మీకు ప్రాపర్ ప్రాసెస్ ఐడి రాలేదు. సరే, ఇప్పుడు విండోస్లో ఎట్లా కిల్ చేస్తాం మనం? రైట్ క్లిక్ కొట్టి కిల్ చేస్తున్నాం, ఎండ్ చేస్తున్నాం. ఇప్పుడు విండోస్ ఎక్స్ప్లోర్ ఎండ్ చేసి ఇవ్వండి, ఎండ్ టాస్క్. అయ్యో, విండోస్ ఎక్స్ప్లోర్ ఎగిరిపోయింది, ఐఎమ్ సారీ. సో ఎగిరిపోయింది. కింద చూడండి, మీకు కింద ఏం లేదు, ఇది ఆప్షనే లేదు. ఎందుకు? అది ఎగిరిపోయింది. సో మరి లైనెక్స్లో అట్లా ఏమైనా కిల్ చేయడానికి ఆప్షన్ ఉందా అంటే kill-9, kill-9 ఆ ప్రాసెస్ ఐడి పెట్టారు. ఎనీవే, మీకు తర్వాత అర్థమైంది. సో కమాండ్ చేసి చెప్తున్నా, kill-9. సో ఇట్లా కాకుండా ఇంకో రకంగా కిల్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎట్లా? systemctl stop ఆ సర్వీస్ నేమ్ జెంకిన్స్, అదర్వైజ్ systemctl start Jenkins, systemctl status Jenkins. This, sorry, spelling mistake, SYS. సో జెంకిన్స్ ఏముంది?
స్టార్ట్ కాలే. చూడండి, జెంకిన్స్ స్టార్ట్ కాలే, ఇక్కడ ఎక్కడ లేదు, ఫెయిల్యూర్ స్టేట్లో ఉంది. అందుకే మీకు ఆ స్టేటస్ తెలియట్లేదు. గాట్ ఇట్ సార్? అర్థమైందా? హలో, ఇట్లా వచ్చినప్పుడు కంట్రోల్ సి కానీ క్యూ కానీ కొట్టాలి. దట్స్ ఇట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ ఈ రికార్డింగ్ని మళ్ళీ ఒకసారి చూడండి, అన్ని కమాండ్స్ ప్రాక్టీస్ చేయండి. మై హంబుల్ రిక్వెస్ట్. మీరు ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తే మీ ఫ్యూచర్ అంతా బాగుంటుంది. ఓకే, సో మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేస్తున్న టైమే రేపు మీ ఫ్యూచర్ సక్సెస్. ఓకే, సో లైనెక్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. ఇదంతా అయిపోయిన తర్వాత, ఈరోజు రికార్డింగ్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత, సో వాట్ ఐ రికమెండ్ యూ, యూట్యూబ్ ఓపెన్ చేసి, సో సో యూట్యూబ్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చెప్పిందే చెప్తున్నా. సో ఓన్లీ ఓకే, ఇంటెన్షన్ ఏంటి అంటే మీకు హెల్ప్ కావాలండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి, ఎలాగో రేపు హాలిడేనే కదా, సో ఈ లైనెక్స్ ప్లేలిస్ట్ కంప్లీట్ చేయడానికి ఒకటి రెండు వీడియోస్, ఓకే, కంప్లీట్ చేయడానికి 3-4 వీడియోస్ మెల్లిమెల్లిగా మీకు కుదిరినప్పుడు కంప్లీట్ చేసుకోండి. ఓకే, మీ లైనెక్స్ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీకు వర్క్ అంత ఈజీ అవుతుంది. అంతే కదా, మీకు ఇప్పుడు ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోల్డర్స్ క్రియేషన్, ఫోల్డర్ డెలిషన్ ఎంత ఈజీగా తెలిస్తే మీరు విండోస్ ల్యాప్టాప్ని అంత ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఏ సార్? గాట్ ఇట్? చలో దెన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఐ హోప్ యు ఆర్ ప్రాక్టీసింగ్ అండ్ యు ఆర్ ఎంజాయింగ్ ద సెషన్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్తో మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. లేదంటే నాకు పర్సనల్లీ కాల్ చేయొచ్చు. సో నా నంబర్ కావాల్సిన వాళ్ళు, సో నా నంబర్ వచ్చేసి 9912 సారీ 7396627149. ఇది నా నంబర్, 7396627149. మీరు నాకు పింగ్ చేయండి, పర్సనల్లీ ఒకసారి పింగ్ చేయండి. 2-3 అవర్స్ తర్వాత కూడా రిప్లై రాకపోతే కాల్ చేయండి. ఓకే, సో కొంచెం లేట్ అయినా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ క్వశ్చన్ సార్? కమెంట్స్ చెప్పారు కదా, అందులో ఎస్కేప్ డబ్ల్యూక్యూ ఒకేసారి కొడితే ఏమవుతుంది? సేవ్ అయ్యి బయటకు వచ్చేస్తాం. సేవ్ అయ్యి బయటకు వచ్చేస్తాం. చూడు, నేను బిఐఎం ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను మేబీ. ఓకే, సో నాగార్జున అనే ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇన్సర్ట్ ఏదో కోడ్ రాసిన, ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ అంటే సేవ్ చేయడానికి, క్యూ సేవ్ అయ్యి బయటకు వచ్చేస్తాం. క్యాట్ నాగోట్ కంటెంట్ ఉంటుంది. గాట్ ఇట్? సరే, డబ్ల్యూ కొడితే సేవ్ అవుతుంది, క్యూ కొడితే క్విట్ అవుతుంది. అంతే. డబ్ల్యూ అంటే రైట్ అన్నట్టు, రైట్ అంటే సేవింగ్ లైనెక్స్. ఓకే, చలో దెన్. ఓకే, సో సీ యూ. కొన్ని దగ్గర ఎక్స్క్లమేషన్ కూడా ఉంటది కదా క్యూ తర్వాత. అది ఫోర్స్ఫుల్ గా చేయాలి. అంటే కొన్నిసార్లు మీరు, ఇప్పుడు నేను అది విండోస్ ఎక్స్ప్లోరర్ క్లోజ్ చేసిన, కొన్నిసార్లు మీరు ఇప్పుడు ఇదే ఉంది, ఇదేదో ఉంది. ఓకే, ఏదో చూడండి ఎక్స్ట్రా యాడ్ చేసిన. ఓకే, ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేసినాను, ఏమవుతుంది? ఇది సేవ్ చేయలేవు అని అడుగుతుంది. అవునా? ఇది ఏమంటుంది? మీరు ఈ ఫైల్ని సేవ్ చేయలేరు, మరి ఫోర్స్ఫుల్గా క్లోజ్ చేస్తారా? చేస్తా, ఎస్ అని కొట్టండి. నో, సేవ్ చేయాలా వద్దు? నో అంటే ఇప్పుడు ఏమైంది? అది ఫోర్స్ఫుల్లీ క్లోజ్ అయింది. అట్లనే మీరు లైనెక్స్లో కూడా ఫోర్స్ఫుల్గా క్లోజ్ చేయాలి అనుకుంటే, ఓకే, సో ఇప్పుడు ఏదో నేను టైప్ చేసిన, ఏదో టైప్ చేస్తున్నా, బ్లా 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 బ్లా, ఎస్కేప్. నేను సేవ్ చేయాలనుకోవట్లే, క్లోజ్ చేయాలనుకుంటున్నా, క్యూ కొడతా. మరి అది క్లోజ్ అవుతుందా? కాదు. ఏమంటది? సేవ్ చేయాలి అంటది. అప్పుడు నేను ఏం చేయాలి? ఫోర్స్ఫుల్గా చేయాలంటే ఏం చేయాలి? ఎక్స్క్లమేటరీ యాడ్ చేయాలి. మీకు అర్థమవుతాయి, వన్ డేలోనే అన్ని అర్థం చేసుకోవాలనుకోకండి. క్యూ కొట్టి ఎక్స్క్లమేటరీ పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? ఫోర్స్ఫుల్గా ఇది సేవ్ కాకుండా క్లోజ్ అవుతుంది. క్యాట్ నా కొట్టండి, పాత కంటెంటే ఉంటుంది. గాట్ ఇట్? డేటా అనేది సేవ్ అవ్వదు. అంతే. మీరు ట్రై చేయండి, మీకు మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. బేసికల్ ఎక్స్క్లమేటరీ ఏంటంటే ఫోర్స్ఫుల్గా చేయడం. ఓకే, ఇంకా చాలా కమాండ్స్ ఉంటాయి. మీకు ఈ 4 monthsలో ఎన్నో కమాండ్స్ కవర్ అవుతాయి. మళ్ళీ డెడికేటెడ్ లైనెక్స్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఓకే, డోంట్ థింక్ దట్ ఇక్కడికే లైనెక్స్ అయిపోయిందని కాదు. సో మీరు ఇక్కడ ఏవైతే చూస్తుండ్రో, ఓకే, ఇందాక మీరు చూసారు కదా, ఆ లైనెక్స్ వీడియోస్ అన్ని నేను మళ్ళీ లైవ్లో కవర్ చేస్తాను. బట్ అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు.
మీరు రికార్డింగ్స్ చూడండి. మీకు లైనక్స్ ప్లేలిస్ట్ ఉంటుంది, షెల్ స్క్రిప్టింగ్ ఉంటుంది, పైథాన్ స్క్రిప్టింగ్ ఉంటుంది, ఓకే, గిట్ ఉంటుంది, ఏడబ్ల్యూఎస్ ఉంటుంది. ఇవి మీరు ఏవైతే ఇంకా వినలేరో, ఏవైతే ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ బ్యాచ్ వాళ్ళకి కవర్ అయిందో మీకు మళ్ళీ కవర్ అవుతాయి. ఇది బేసికలీ రొటేషన్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్. మీరు డెవాప్స్ నుంచి జాయిన్ అవుతుంది మీ వరకు. వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు? వాళ్ళు ఏడబ్ల్యూఎస్ టైంలో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఏడబ్ల్యూఎస్ విని డెవాప్స్ వింటున్నారు. మీరు డెవాప్స్ విన్న తర్వాత ఏడబ్ల్యూఎస్ వింటారు. బట్ ఎవరికైనా కావాల్సింది ఏంటిది? లినక్స్ ఫౌండేషన్, బేసిక్ లినక్స్ ఫౌండేషన్ నేను ఎలాగో ఇస్తాను క్లాస్లో. గోట్ ఇట్? హలో, Yes, చలో sir. then. Thank you so much. Have a nice productive weekend. యా, అన్నిటికంటే ఇంపార్టెంట్, మీ ప్రాక్టీస్ అయిన తర్వాత మేక్ షూర్ యూ టర్మినేట్ యువర్ ఇన్స్టెన్స్. స్టాప్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీద T2.micro ఉందనుకో. ఇప్పుడు ఇది నా T2.micro స్టాప్ చేయొచ్చు, బట్ అన్నెసరీ టర్మినేట్ చేస్తా ఏముంది, మళ్ళీ 2-3 సార్లు మళ్ళీ కొత్త క్రియేట్ చేస్తా అవసరమైనప్పుడల్లా. ఆ రకంగా నాకు క్రియేషన్ ప్రాక్టీస్ అవుతుంది. సో ఆల్వేస్ టర్మినేట్. ప్రాక్టీస్ చేయండి, టర్మినేట్ చేయండి. ఓ 2 గంటలు ప్రాక్టీస్ చేయాలి, టర్మినేట్ చేసేయండి. Done. Terminated. Thank you so much. Thanks for reminding. Chalo guys, I'll see you. Bye bye.